ఈ కోర్సు స్టార్ట్ చేసిన కాడ నుంచి ప్రతి మనం రాసేటటువంటి ప్రతి ప్రోగ్రాంలో ఒక స్టేట్మెంట్ రాస్తున్నాం. ఆ స్టేట్మెంట్ ఏంటిది అంటే పబ్లిక్, స్టాటిక్, వైడ్, మెయిన్ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఈ స్టేట్మెంట్లో మనం రకరకాల కోడ్ రాస్తున్నాం అనమాట. ఓకే, సో దీంట్లో చూడండి, ఈ పబ్లిక్ అని రాస్తున్నాం మనం. ఈ పబ్లిక్ ఏంటిది అనేది ఇంతవరకు మనం డిస్కస్ చేయలేదు. తర్వాత డిస్కస్ చేద్దాం అని చెప్తున్నాం, కానీ ఇంతవరకు మనం డిస్కస్ చేయలేదన్నమాట. ఈ పబ్లిక్ అనేది ఏంటిది, అసలు ఎందుకు వాడతాం ఏంటిది అనేది. నెక్స్ట్ అలాగే ఈ పబ్లిక్ అనేటటువంటి స్టేట్మెంట్ని మనం ప్రీవియస్ వీడియోలో కూడా వాడినాం. అది ఈ మెయిన్ మెథడ్కే కాకోకుండా మనం ప్రీవియస్ వీడియోలో రాసినటువంటి క్లాస్లో దీన్ని క్లాస్కి కూడా అప్లై చేయడం జరిగింది. సో అంటే ఎక్కడ ఈ క్లాస్ హెలో వరల్డ్ రాసినాం కదా, దానికి కూడా మనం పబ్లిక్ అనేటటువంటి కీవర్డ్ వాడటం జరిగింది. అండ్ నెక్స్ట్ గ్రీట్ అనేటటువంటి మెథడ్కి కూడా మనం పబ్లిక్ అనేటటువంటి కీవర్డ్ యూజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏమవుతుంది, దీన్ని మనం ఒక మెథడ్కి వాడినాం, ఒక క్లాస్కి వాడినాం. మెథడ్కి క్లాస్కే కాదు, మనం వేరియబుల్స్ కూడా వాడుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంటూ ఏ అనేటటువంటి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన అనుకోండి, దీనికి కూడా నేను పబ్లిక్ అని పెట్టవచ్చు అనమాట. ఓకే, సో అసలు ఈ పబ్లిక్ అంటే ఏంటిది, దీన్ని ఎందుకు వాడతారు, ఏంటిది, దీనివల్ల ఉపయోగం ఏంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో యాక్చువల్గా మనము ఈ పబ్లిక్ అనేటటువంటి దాన్ని మనం ఎక్కడ కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేసినామా అంటే, మెథడ్స్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ డిస్కస్ చేసినప్పుడు ఆ వీడియోలో మెథడ్ యొక్క సింటాక్స్ సంబంధించి కొంత డిస్కస్ చేసినాం. సో ఆ సింటాక్స్ రాసినప్పుడు మనం ఏం రాసినామా అంటే, మెథడ్కి సంబంధించి యాక్సెస్ మాడిఫైయరు, రిటర్న్ టైపు, మెథడ్ నేము, లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ రాసినాం. దాని తర్వాత దాన్ని బాడీ రాయడం జరుగుతుంది ఈ బ్లాక్లో. అప్పుడు ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ ఏమేమి ఉంటాయి అని మనం అనుకున్నప్పుడు ఇవి 4 టైప్స్ ఉంటాయి. పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేటు, డిఫాల్ట్ అని ఉంటాయి అనుకున్నాం. అక్కడ కూడా మనం పబ్లిక్ గురించి అనుకున్నాం. బట్ కాకపోతే ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ 4 ఉంటాయి, కానీ ఈ 4 సంబంధించినటువంటి ఈ 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మనం ఇవి వాడట్లేదు, తర్వాత డిస్కస్ చేద్దామని అనుకున్నాం. సో అక్కడ కూడా మనకు పబ్లిక్ అనేది వచ్చిందన్నమాట. పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేటు, డిఫాల్ట్ అనేది. సో ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ దేనికోసం వాడతాం అంటే, ఫ్రమ్ వేర్ మెథడ్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్ యువర్ అప్లికేషన్. సో ఒక మెథడ్ని మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు, ఏంటిది అనేది చెప్పడానికి ఇవి యూజ్ అవుతాయి అని అనుకున్నాం మనం. అంటే ఒక మెథడ్ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి యాక్సెస్ చేయడానికి ఇవి మనం స్పెసిఫై చేస్తాం అనమాట. అంటే అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాక్సెస్ అవ్వాలి, ఎక్కడ యాక్సెస్ కాకూడదు, ఏంటిది అనేది ఇవన్నీ ఈ 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఆర్ యాక్సెస్ మాడిఫైర్స్. యాక్సెస్ మాడిఫైర్స్ మనం యాక్సెస్ స్పెసిఫైర్స్ అని కూడా అంటాం. ఈ 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ద్వారా చెప్పొచ్చు అని అనుకున్నాం. సో అంటే ఏంది, ఒక మెథడ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి యాక్సెస్ చేయడానికి మనం దీన్ని వాడతాము అని అనుకున్నాం. జనరల్గా మనం ఒక మెథడ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి యాక్సెస్ చేయడానికి వాడుతున్నాం అనేది ఏంది, ఒక మెథడ్ కానీ ఒక వేరియబుల్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం యాక్సెస్ చేయటము అని అంటే, ఇది జనరల్ ఎక్కడొస్తుంది మనకి కాన్సెప్ట్ అంటే ఇన్హెరిటెన్స్లో వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటటువంటి ఒక క్లాస్ నేను తయారు చేసిన అనుకుందాం. సో దీంట్లో నేనేం చేస్తా, కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తా, కొన్ని మెథడ్స్ డిక్లేర్ చేస్తా. దాని తర్వాత బి అనేటటువంటి ఇంకొక క్లాస్ నేను తయారు చేస్తున్నా. దీన్ని బి అనే క్లాస్ ఏ అనేటటువంటి క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుందాం. సో దీంట్లో కూడా మనం కొన్ని మెథడ్స్, కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాం అనుకుందాం. సో ఇప్పుడు ఈ బి అనేది ఏని ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి ఏలో ఉన్నటువంటి మనకు వేరియబుల్స్, మెథడ్స్ బీలోకి వస్తాయని అనుకుంటాం మనం. సో ఇదే అనమాట యాక్సెసింగ్ అవ్వటం అంటే. ఇది అంటే ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్లోకి అవి యాక్సెస్ అవ్వటం అనమాట. సో ఇవి ఒక ప్లేస్లో నుంచి అంటే ఒక క్లాస్లో నుంచి ఇంకొక క్లాస్లోకి యాక్సెస్ అవ్వటానికి మనకు ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్, ఈ యాక్సెస్ మాడిఫైర్స్ అనేది యూజ్ అవుతాయి. ఇవి మనం ఈ 4 టైప్స్ అనుకున్నాం కదా. ఈ 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఏం చెప్తాయంటే, ఈ ఏ అనేటటువంటి క్లాస్లో మనం డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్స్, మెథడ్స్ ఏమైతే ఉన్నాయో అవి బీలోకి యాక్సెస్ అవ్వాలా, అవ్వకూడదా, ఏం అవ్వాలి, ఏం అవ్వకూడదు అని మనం రిస్ట్రిక్షన్స్ ఇవ్వడానికి మనకి యాక్సెస్ స్పెసిఫైర్స్ అనేది యూజ్ అవుతాయి. సో ఇదేంది, మనం మామూలుగా ఒక పేరెంట్ క్లాస్లో నుంచి చైల్డ్ క్లాస్లో కంటే సూపర్ క్లాస్లోని సబ్ క్లాస్లోకి అన్నీ ఇన్హర్ట్ అవుతాయి అనుకుంటాం కదా ఇంతవరకు. మళ్ళీ ఇదేంది అని కొత్తగా రిస్ట్రిక్షన్స్ ఏందని అనుకుంటున్నాం సో జనరల్గా ఏంటంటే, మనం రియల్ టైంలో చూసినప్పుడు కూడా ఈ రిస్ట్రిక్షన్స్ అనేది జనరల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్కి సంబంధించినటువంటి ప్రతి వస్తువు మనం యాక్సెస్ చేసుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పేరెంట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నాన్నకు సంబంధించి నాన్నకి తన పర్సనల్గా ఫర్ ఎగ్జాంపుల్ తనకు పెన్ ఉంది, దాని తర్వాత తన బ్రష్ ఉంది. సో జనరల్గా మనం ఈ పెన్నుని మనం యాక్సెస్ చేస్తాం.
బట్ బ్రష్ని మనం యాక్సెస్ చేస్తామా? అంటే పేరెంట్ యొక్క బ్రష్ని మనం వాడతామా? వాడం. పెన్ను వాడతామా అంటే వాడతాం. అంటే ఏంది, మన పేరెంట్కి సంబంధించినటువంటి కొన్ని మనం యాక్సెస్ చేస్తాం, కొన్ని మనం యాక్సెస్ చేయం. ఇది రియల్ టైంలో జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏ అనేది మన పేరెంట్ అనుకుంటే, బి అనేది మనం అనుకుంటే, అంటే ఏ అనేటటువంటి క్లాస్లో నుంచి మనం బి అనేటటువంటి క్లాస్లోకి మనం కనుక ఎక్స్టెండ్ చేసుకుంటే, అంటే ఇన్హర్ట్ చేసుకుంటే మనకు అన్నీ రావాలని రూల్ ఏం లేదు. అంటే మనం ఇంతవరకు అయితే మనం ఏమనుకున్నాం, ఏ అనేటటువంటి క్లాస్లో నుంచి బి అనే క్లాస్లోకి ఏలో డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్స్, మెథడ్స్ అన్నీ వస్తాయని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే మనం రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. మనం రియల్ టైంలో కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము మన నాన్న యొక్క పెన్ను వాడుకోవచ్చు, కానీ బ్రష్ మాత్రం మనం వాడడం. అంటే ఇక్కడ రిస్ట్రిక్ట్ పెట్టిండనమాట. బ్రష్ వాడొద్దు అని చెప్తాడు. ఒక్కొక్కసారి పెన్ను కూడా వాడొద్దు అని చెప్పిన అనుకో, వాడకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ఉందనుకో, డైరీ ఇది నా పర్సనల్ డైరీ, ఎవరు కూడా ఓపెన్ చేయొద్దంటే మనం ఓపెన్ చేయం. అంటే ఏంది, మన నాన్న యొక్క అన్నీ సంబంధించిన అన్నిటిని మనం యాక్సెస్ చేయాలని రూల్ ఏం లేదు రియల్ టైంలో కూడా. అంటే ఏమేమి యాక్సెస్ చేయాలి, ఏమేమి యాక్సెస్ చేయొచ్చు, అంటే ఏది వాడుకోవాలి, ఏది వాడుకోవద్దు అనేది రిస్ట్రిక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది రియల్ టైం. సేమ్ అదేవిధంగా ఏ అనేటటువంటి ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ని బి అనేటటువంటి క్లాస్ కనుక ఇన్హర్ట్ చేసుకుంటే అవి ఏమేమి ఇన్హర్ట్ అవ్వాలి, ఏమేమి ఇన్హర్ట్ కాకూడదు అనేటటువంటి రిస్ట్రిక్షన్స్ మనం స్పెసిఫై చేయొచ్చు. ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడానికి మనకు యూజ్ అయ్యేటటువంటి ఏంటంటే ఇవి యాక్సెస్ మాడిఫైర్స్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైర్స్ అనమాట. సో అవి ఏమి ఉన్నాయంటే పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేటు, డిఫాల్ట్. ఇవి ఎలా మనకు యాక్సెసింగ్ ఫెసిలిటీస్ ఇస్తాయి, ఎక్కడెక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, ఓకే, ఎక్కడెక్కడ యాక్సెస్ చేయకోకుండా ఉండొచ్చు. ఈ రిస్ట్రిక్షన్స్ ఈ 4 టైప్స్ ఆఫ్ స్పెసిఫైర్స్ ద్వారా మనం ఎలా స్పెసిఫై చేయొచ్చు, ఏంటిది ఏందనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జావా అనేటటువంటి మనం మెయిన్ ఫోల్డర్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సో దీంట్లో P1 అనేటటువంటి ఒక ఫోల్డర్ తయారు చేసినాం, P2 అనేటటువంటి ఇంకొక ఫోల్డర్ తయారు చేసినాం. అంటే జావా పరంగా చూస్తే P1 అనేది ఒక ప్యాకేజీ, P2 అనేది ఒక ప్యాకేజీ అనుకోండి. సో ఈ P1 ప్యాకేజ్లో ఇది P1 ప్యాకేజ్ ఎట్లుంది, జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఉంది. అంటే సో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఉన్నటువంటి ఈ P1 ఫోల్డర్లో, సో P1 ఫోల్డర్ని మనం ఏమంటాం P1 ప్యాకేజీ. ఆ ప్యాకేజ్లో మనకు 3 ఫైల్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 క్లాసెస్ మనం తయారు చేసాం అనుకుందాం. ఏ అనేటటువంటి క్లాసు, బి అనేటటువంటి క్లాసు, సి అనేటటువంటి ఒక క్లాస్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, P1 ఫోల్డర్లో ఉన్నాయి, నథింగ్ బట్ P1 ప్యాకేజ్లో ఉన్నాయి అనుకుందాం. అలాగే P2 అనేటటువంటి ఇంకొక ఫోల్డర్ ఉంది, అది కూడా జావా ప్రోగ్రామ్స్లోనే ఉంది. అంటే P2 అనేటటువంటి ప్యాకేజ్ ఉంది అనుకుందాం. ఈ P2 ప్యాకేజ్లో మనకు 2 క్లాసెస్ మనం తయారు చేస్తున్నాం. అదేంటిది, డి అనేటటువంటి ఒక క్లాసు, ఈ అనేటటువంటి ఒక క్లాసు. ఓకే, సో వీటిని కనుక మనం చూస్తే ఫస్ట్ మనం ఏ అనేటటువంటి క్లాస్ చూద్దాం. ఈ ఏ అనేటటువంటి క్లాస్ ఎక్కడ ఉంది, P1 ప్యాకేజ్లో ఉంది, అంతే కదా. సో ఏ, బీసీ అవి P1 ప్యాకేజ్లో ఉన్నాయి. సో P1 అనేటటువంటి ప్యాకేజ్లో ఏ ఉంది, క్లాస్ ఏ. దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే 4 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాం. సో ఇంట్ ఎక్స్, ఇంట్ వై, ఇంట్ జెడ్, ఇంట్ డబ్ల్యూ. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ వీటికి 4 యాక్సెస్ స్పెసిఫైర్స్ మనం అనుకున్నాం కదా, అవి వాటిని పెట్టడం జరిగింది. సో ఇంట్ ఎక్స్ అనేది ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్, ప్రైవేట్ అని రాసినాం ముందు. ఇంట్ ఎక్స్ ముందు మనం ఏం రాసినాం, ప్రైవేట్ అని రాసినాం. దాని తర్వాత ఇంటూ వైకి మనం ఏమీ రాయలేదు, ప్రైవేట్ రాయలేదు, ప్రొటెక్టెడ్ రాయలేదు, పబ్లిక్ అని రాయలేదు. ఓకే, దాని తర్వాత ఇంటి జెడ్కి ప్రొటెక్టెడ్ అని రాసినాం, ఇంటి డబ్ల్యూకి పబ్లిక్ అని రాసినాం. సో మూడింటికి రాసినాం, ఒకదానికి మనం ఏమీ రాయలేదు. సో ఏది రాయకపోతే దాన్ని మనం డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ అంటాం అనమాట. సో మనకున్నటువంటి యాక్సెస్ స్పెసిఫైర్స్ ఏమేంటి, 4 అనుకున్నాం కదా, ఏమేంటివి, పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేటు, డిఫాల్ట్. సో పబ్లిక్ అని అవసరమైతే పబ్లిక్ అని రాస్తాం, ప్రొటెక్టెడ్ అనుకుంటే ప్రొటెక్టెడ్ అని రాస్తాం, ప్రైవేట్ అవసరమైతే ప్రైవేట్ అని రాస్తాము. ఈ 3 రాయకపోతే ఉండేదాన్ని ఏమంటారంటే మనం డిఫాల్ట్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ క్లాస్ ఏలో 4 వేరియబుల్స్ డిక్లేర్ చేసినాం. ఈ 4 వేరియబుల్స్లో ఒకదానికి ప్రైవేట్ రాసినాం, ఒకదానికి ప్రొటెక్టెడ్ రాసినాం, ఇంకోదానికి పబ్లిక్ రాసినాం. ఈ 3 ఒకదానికి రాయలేదు, దాన్ని మనం డిఫాల్ట్ అంటాం. అంటే వై అనేది ఏంది, ఇంటూ వై అనేది ఏంటి అంటే డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్స్. ఏమీ రాయకపోతే దాన్ని మనం డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటాం. ఇప్పుడు ఈ 4 వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ 4 వేరియబుల్స్ ఈ క్లాస్ ఏలో అవి ఎలా వర్క్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ సో బి అనేటటువంటి క్లాస్లో ఆ 4 వేరియబుల్స్ ఎలా వర్క్ అవుతాయి. ఇదేంటి సార్, ఏ అనేటటువంటి క్లాస్లో డిక్లేర్ చేసినటువంటి ఏలో కదా, మనం క్లాస్ ఏలో ఈ 4ని డిక్లేర్ చేసినాం. ఈ 4 బీలో ఎందుకు యాక్సెస్ అవుతాయి, ఏంటిది అని అంటే యాక్సెస్ అవుతాయి. అదే యాక్సెస్ స్పెసిఫైర్స్ యొక్క స్పెషాలిటీ. సో ఇప్పుడు ఈ 4ని మనం డిక్లేర్ చేసినాం కదా, డిఫరెంట్గా ప్రైవేటు, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్. ఈ 4 మనం ఏ అనేటటువంటి క్లాస్లో డిక్లేర్ చేస్తే వాటిని బీలో, బి ఏంటి అదే సేమ్ ప్యాకేజ్లో ఉంది. బి అనేది ఎక్కడ ఉంది, సేమ్ ప్యాకేజ్లో ఉంది కదా. సో ఇప్పుడు మనకేంది, ఏ, బీసీ 3 కూడా ఒకే ఫోల్డర్లో ఉన్నాయి. అంటే ఒకే P1 అనేటటువంటి ఫోల్డర్లో ఉన్నాయి, అంటే P1 ప్యాకేజ్లోనే ఉన్నాయి కదా. సో అంటే ఏంది, బి అనేటటువంటి
ఒక క్లాస్లో అది ఎక్స్టెండ్స్ ఏ అన్నాం అంటే ఏంది, ఏని బి అని ఏం చేస్తుంది, ఇన్హర్ట్ చేసుకుంటుంది, ఏని బి ఇన్హర్ట్ చేసుకుంటుంది. అంటే ఏ క్లాస్లో ఉన్నటువంటి ఈ 4 వేరియబుల్స్ అండ్ నెక్స్ట్ ఈ మెథడ్ ఏమైతే బీలోకి వస్తాయి. వచ్చేటప్పుడు ఈ 4 వస్తాయా, ఈ 4 వస్తాయా, మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పినాం కదా. బి అనేది ఇది సబ్ క్లాస్ కదా, బి అనేది ఇప్పుడు ఏకి సబ్ క్లాస్, ఎందుకని ఎక్స్టెండ్స్ అన్నాం ఇక్కడ. సో వచ్చేటప్పుడు ఈ 4 వస్తాయా, ఏదేది వస్తుంది, ప్రైవేటీ వస్తుందా, డిఫాల్ట్ వస్తుందా, ప్రొటెక్టెడ్ వస్తుందా, పబ్లిక్ వస్తుందా. ఇందులో ఒక క్లాసులో డిక్లేర్ చేసినటువంటి ఏ యాక్సెస్ స్పెసిఫైర్ తోటి డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్స్ ఈ సేమ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి సేమ్ P1 ప్యాకేజ్లోనే ఉంది, అది కూడా అంటే సేమ్ ఫోల్డర్లో ఉంది, సేమ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి సబ్ క్లాస్లోకి ఏమేమి వస్తాయి ఏంటిది అనేది మనం చెప్పొచ్చు, ఏమేమి రావాలి అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ సి అనేటటువంటి ఇంకొక క్లాస్ తయారు చేస్తున్నాం, అది కూడా సేమ్ ప్యాకేజ్లోనే ఉంది. ఓకే, సేమ్ ప్యాకేజ్లోనే ఉంది. సి అనేటటువంటిది కూడా సేమ్ P1 అనేటటువంటి ఫోల్డర్లోనే ఉందంటే సేమ్ ప్యాకేజ్లోనే ఉంది. బట్ ఇదేంటిది అంటే ఇది సి అనేటటువంటిది సబ్ క్లాస్ కాదు, సేమ్ ప్యాకేజ్ ఉన్నటువంటి సబ్ క్లాస్ కానటువంటి ఇంకొక క్లాస్లోకి మనం ఈ ఏ సంబంధించినటువంటి ఈ 4 వేరియబుల్స్లో ఏమేమి రావాలంటే సేమ్ ప్యాకేజ్లో సబ్ క్లాస్ కానటువంటి ఒక క్లాస్లోకి సేమ్ ప్యాకేజ్లో సబ్ క్లాస్ కానటువంటి ఒక క్లాస్లోకి ఈ ఏకు సంబంధించినటువంటి ఏమేమి రావాలి, ఏమేమి యాక్సెస్ అవ్వకూడదు అనేది మనం ఈ స్పెసిఫై చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది డి. ఈ డి ఏంటిది, మనకు డి అనేది ఏంటంటే P2 ప్యాకేజ్లో, అది డి ఏంటిది P2 ప్యాకేజ్లో అంటే వేరే ఫోల్డర్లో ఉన్నటువంటిది. ఓకే, P1 ఫోల్డరు, P2 ఫోల్డరు. సో ఈ P2 ఫోల్డర్లో ఉన్నటువంటి ఇది డి అంటే వేరే ప్యాకేజ్, ఇది P1 ప్యాకేజ్, ఇది P2 ప్యాకేజ్. అంటే ఇప్పుడు ఈ ఏలో మనం డిక్లేర్ చేసినటువంటి ఈ 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఒకవేళ డి గినక యాక్సెస్ చేస్తే ఏలో ఉన్నాయి ఏమేమి వస్తాయి ఏమేమి రావు. ఏలో 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్తో మనం 4 వేరియబుల్స్ డిక్లేర్ చేసినాక అందులో ఈ డీకి అంటే ఇది వేరే ప్యాకేజ్లో ఉన్నటువంటి ఒక ఫైల్, ఒక క్లాసు. సో ఇది కూడా ఏంటిది, ఇది ఏ టైప్ ఆఫ్ క్లాసు అంటే ఏంటంటే డి ఎక్స్టెండ్స్ ఏ అంటే ఏని ఏం చేస్తుంది, డి ఇన్హర్ట్ చేసుకుంటుంది, అంటే అది సబ్ క్లాస్, అంటే వేరే ప్యాకేజ్లో ఉన్నటువంటి ఒక క్లాసు, అంతే కదా. P1 అనే ప్యాకేజీలో ఉన్నటువంటి ఒక క్లాస్ని P2 అనేటటువంటి ప్యాకేజీలో ఉన్నటువంటి ఇంకొక క్లాస్ డి అనేటటువంటిది ఈ ఏ క్లాస్ని కనుక ఇన్హర్ట్ చేసుకుంటే, సో ఈ ఏలో మనం డిక్లేర్ చేసినటువంటి ఈ 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఆ వేరియబుల్స్లో ఏమేమి డీకి వస్తాయి అంటే వేరే ప్యాకేజ్లో ఉన్నటువంటి సబ్ క్లాస్లోకి ఏమేమి వస్తాయి అదొకటి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఈ క్లాస్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు, సో ఈ అనేది ఏంటిది, సో P2 ప్యాకేజ్లో ఉన్నటువంటి ఒక క్లాసు, అది సబ్ క్లాస్ కాదు, ఏని ఇన్హర్ట్ చేసుకోవట్లేదు, నార్మల్గా క్లాస్ ఈ అన్నాం ఇన్హర్ట్ చేసుకోవట్లేదు. బట్ డీకి వచ్చినప్పుడు ఏంటి, డి ఎక్స్టెండ్స్ ఏని డి అనేది ఇన్హర్ట్ చేసుకుంటుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ అనేది ఏంది వేరే ప్యాకేజ్లో ఉన్నటువంటి క్లాసు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ క్లాస్ టు ది ఏ. సో ఈ అనేటటువంటిది P2లో ఉంది, ఏ అనేది P1లో ఉంది. ఏలో ఉన్నటువంటి ఆ 4 వేరియబుల్స్ ఈ గినక యాక్సెస్ చేస్తే వేటిని యాక్సెస్ చేస్తుంది. ఓకే, సో ఇవి మనం ఇప్పుడు చూద్దాం. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు ఓవరాల్గా ఏం తెలుస్తుంది అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం డిఫరెంట్ ప్యాకేజెస్లో డిక్లేర్ చేసినటువంటి డిఫరెంట్ క్లాసెస్లో ఒక క్లాస్లో మనం డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్స్ సేమ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి సబ్ క్లాసు, సేమ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి నాన్ సబ్ క్లాసు ఈ విధంగా యాక్సెస్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఒక డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్నటువంటి ఒక క్లాస్లో డిక్లేర్ చేసినటువంటి డిఫరెంట్ వేరియబుల్స్ మెథడ్స్ వేరే ప్యాకేజ్లో ఉన్నటువంటి సబ్ క్లాస్కి ఏ విధంగా యాక్సెస్ అవుతాయి, అండ్ వేరే ప్యాకేజీలో ఉన్నటువంటి నాన్ సబ్ క్లాస్కి అవి ఏమేమి యాక్సెస్ అవుతాయి ఏంటిది అనేది మనము ఇక్కడ తెలుసుకోబోతున్నాం అనమాట. ఒకే ప్యాకేజీలో ఉన్నటువంటి 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ తయారు చేస్తున్నాం మనం. ఒక క్లాస్ తయారు చేస్తున్నాం, ఆ క్లాస్లో 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ మనం తయారు చేయడం జరిగింది. ఓకే, అండ్ దాని తర్వాత అదే ప్యాకేజ్లో మనం ఒక సబ్ క్లాస్ను తయారు చేస్తున్నాం. ఆ సబ్ క్లాస్లోకి ఈ 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమేమి యాక్సెస్ అవుతాయి ఈ సబ్ క్లాస్లోకి, అదే ప్యాకేజ్లో ఉన్నటువంటి నాన్ సబ్ క్లాస్కి ఈ 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఒక క్లాస్లో మనం డిక్లేర్ చేసినటువంటి పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ ఇవి 4 నాన్ సబ్ క్లాస్లోకి ఏమేమి యాక్సెస్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్నటువంటి ఒక సబ్ క్లాస్, అంటే ఇప్పుడు ఈ క్లాస్ మనం తయారు చేసినాం దానికి ఇది సబ్ క్లాస్. ఈ సబ్ క్లాసు ఈ క్లాస్లో ఉన్నటువంటి ఈ 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్లో ఏమేమి యాక్సెస్ అవుతాయి ఏమేమి యాక్సెస్ కావు, అండ్ డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్నటువంటి ఒక నాన్ సబ్ క్లాస్లోకి
ఈ క్లాస్లో మనం డిక్లేర్ చేసినటువంటి ఈ 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమేమి యాక్సెస్ అయితే ఏమేమి యాక్సెస్ కావు అనేటటువంటిది మనము ఈ 4 యాక్సెస్ స్పెసిఫైర్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇందులో ఏమేమి కావాలి అంటే, సో ఒక ప్యాకేజ్లో ఒక క్లాస్లో మనం ఈ 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ కనుక డిక్లేర్ చేస్తే ఆ 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని మనము ఆ క్లాస్లో ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు, ఎట్లనైనా వాడుకోవచ్చు అనమాట. ఎస్ అంటే ఆ క్లాస్లో పబ్లిక్ వేరియబుల్ని మనం ఆ క్లాస్ మొత్తంలో ఎక్కడైనా వాడుకోవచ్చు, అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ని కూడా ఆ క్లాస్ మొత్తంలో వాడుకోవచ్చు, ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ కూడా ఆ క్లాస్లో వితిన్ దట్ క్లాస్లో వాడుకోవచ్చు, అండ్ డిఫాల్ట్ వేరియబుల్స్ని కూడా మనం వితిన్ దట్ క్లాస్లో మనం వాడుకోవచ్చు అనమాట. ప్యాకేజ్ P1లో మనం ఏ అనేటటువంటి ఒక క్లాస్ తయారు చేసినాం, దాంట్లో 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేసినాం. ఈ 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని మనం సేమ్ అదే క్లాస్లో షో అనేటటువంటి ఒక మెథడ్లో మనం వాడుకున్నాం. అంటే ఎక్స్ని వాడినాం, వైని వాడినాం, జెడ్ని వాడినాం, డబ్ల్యూని మనం వాడటం జరిగింది. అంటే ఈ 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్తో డిక్లేర్ చేసినటువంటి వాటిని ఆ క్లాస్లో మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. సో ఇక్కడ మనం ఓన్లీ ప్రింట్ లైన్ స్టేట్మెంట్స్లోనే వాడినాం. ప్రింట్ లైన్ స్టేట్మెంట్స్ కాకుండా వాటిని మనం డిఫరెంట్ స్టేట్మెంట్స్లో వాడవచ్చు. అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్, మస్తు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, వాటిలో ఎక్కడైనా ఎట్లయినా మనం వాడుకోవచ్చు. ఓకే, ఇవి అంటే విత్ ఇన్ దట్ క్లాస్లో ఈ 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని మనం ఎట్లనైనా వాడుకోవచ్చు విత్ ఇన్ దట్ క్లాస్. అదనమాట ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. P1 అనే ప్యాకేజ్లో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి డిక్లేర్ చేయడం జరిగింది. క్లాస్ ఏలో మనం 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేసినాం. ప్రైవేట్ వేరియబుల్ ఒకటి, డిఫాల్ట్ వేరియబుల్ ఒకటి, అండ్ ప్రొటెక్టెడ్ వేరియబుల్ ఒకటి, అండ్ పబ్లిక్ వేరియబుల్ ఒకటి. విత్ ఇన్ దట్ క్లాస్లో మనం అంటే షో అనేటటువంటి మెథడ్లో ఈ 4ని మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అని చెప్పాను. సో అంటే ఏంది, సేమ్ క్లాస్లో డిఫరెంట్ మెథడ్స్లో మనం వాటిని వాడుకోవచ్చు. ఇవి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ తోటి ఉన్న వాటిని మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు విత్ ఇన్ దట్ క్లాస్లో, నో ప్రాబ్లం. అది మనం క్లాస్ ఏ ఇప్పుడు మనం చూసింది. అండ్ క్లాస్ బిని మనం తయారు చేసినాం. ఈ క్లాస్ బి ఏంటిది అంటే ఏ అనేటటువంటి క్లాస్కి ఇది సబ్ క్లాస్. ఏ అనేటటువంటి క్లాస్కి బి అనేటటువంటి క్లాస్ ఏంది, సబ్ క్లాస్. సో ఒక సేమ్ ప్యాకేజ్లో ఇప్పుడు ఇది సేమ్ ప్యాకేజ్లో ఒక క్లాస్ యొక్క సబ్ క్లాస్, ఈ సబ్ క్లాస్లోకి ఈ పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ ఇవి యాక్సెస్ స్పెసిఫైర్స్లో ప్రైవేట్ అనేది మాత్రం రాదు. మిగతా అది పబ్లిక్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ ఈ 3 కూడా యాక్సెస్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఒక క్లాస్ ఏలో ఇది ప్రైవేటు, ఇది డిఫాల్ట్, ఇది ప్రొటెక్టెడ్, ఇది పబ్లిక్ అనుకున్నాం కదా. ఈ 4 నుంచి ఈ సబ్ క్లాస్ అనేటటువంటి బీలోకి ఏమేమి వస్తాయి, వై, జెడ్, డబ్ల్యూ 3 వస్తాయి. వై అంటే డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్, అంటే డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ మనం సేమ్ ప్యాకేజ్లో సబ్ క్లాస్లోకి యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రొటెక్టెడ్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రొటెక్టెడ్ అంటే డబ్ల్యూని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ పబ్లిక్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. పబ్లిక్ అంటే డబ్ల్యూని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ప్రైవేట్ ఇంటి ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ అనేది సబ్ క్లాస్లోకి అది ఇన్హర్ట్ అవ్వదు. ప్రైవేట్ అని రాసినాం మనం. ప్రైవేట్ అంటే తన పర్సనల్, అంటే మన నాన్న యొక్క బ్రష్ లాంటిది అనమాట ఇది. ఓకే, బ్రష్. సబ్ క్లాస్ బి అంటే మనం ఇన్హర్ట్ చేసుకుంటాం. మనం బి అంటే మనం అనుకోండి, మా నాన్న అనుకోండి. సో తన బ్రష్ని మనం యాక్సెస్ చేసుకోవటం సాధ్యం కాదు. ఈ ఎక్స్ అనేది ఏంటంటే బ్రష్ లాంటిది అనమాట, మనం యాక్సెస్ చేసుకోవటం పాసిబుల్ అవ్వదన్నమాట. మిగతా డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైర్, ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైర్, పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్ ఉన్నటువంటి వీటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనము సబ్ క్లాస్లో మనం వాడుకోవచ్చు. ఓకే, అది. అండ్ నెక్స్ట్ సేమ్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాస్. సేమ్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాస్ అంటే అదే ఫోల్డర్లో ఉన్నటువంటిది ఇంకొక క్లాస్ అది. బట్ ఇది ఏంటంటే ఇన్హర్ట్ చేసుకోవట్లేదు. క్లాస్ ఏని, క్లాస్ సి అనేది ఏంది, ఇన్హర్ట్ చేసుకోవట్లేదు. బట్ ఇన్హర్ట్ చేసుకోకపోయినా కానీ మనము ఈ క్లాస్ ఏలో డిక్లేర్ చేసినటువంటి ఈ 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్లో కొన్నిటిని అది యాక్సెస్ చేసుకోవచ్చు. అవి ఏమేమి యాక్సెస్ చేసుకుంటుంది అంటే వై, జెడ్, డబ్ల్యూ. చూడండి, ఒక క్లాస్లో డిక్లేర్ చేసినటువంటి నాన్ సబ్ క్లాసు వేటిని యాక్సెస్ చేస్తుంది, పబ్లిక్ని యాక్సెస్ చేసుకోవచ్చు. పబ్లిక్ అంటే ఏంది, పబ్లిక్ డబ్ల్యూ. అంటే ఇప్పుడు ఈ డబ్ల్యూని మనం ఇక్కడ వాడుకోవచ్చు. క్లాసు సిలో డిస్ప్లే అనేటటువంటి ఒక మెథడ్ని మనం తయారు చేస్తున్నాం. దాంట్లో మనం ఈ క్లాస్ ఏలో ఉన్నటువంటి డబ్ల్యూని మనం ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. ఓకే, అంటే పబ్లిక్ మనకు యాక్సెస్ అవుతుంది. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ అవుతుంది, డిఫాల్ట్ కూడా యాక్సెస్ అవుతుంది. ప్రొటెక్టెడ్ అంటే జెడ్, డిఫాల్ట్ అంటే వై. సో వై, జెడ్, డబ్ల్యూ 3, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ ఇవి 3 కూడా నాన్ సబ్ క్లాస్ అయినటువంటి సి క్లాస్లోకి కూడా ఇన్హర్ట్ అవుతాయి. బట్ సేమ్ ప్యాకేజ్లో ఉన్నాయి అనమాట. అంటే P1 ఫోల్డర్లోనే ఉన్నాయి అవి. అంటే ఏంది, ఇప్పుడు ఇన్హర్ట్ చేసుకుంటే ఇన్హర్ట్ చేసుకోకపోయినా సేమ్ ప్యాకేజ్లో ఉంటే ఈ 3 వచ్చేసినాయి చూడండి, వైజెడ్డబ్ల్యూ. ఓకే, సో ఇది. నెక్స్ట్ కమింగ్ టు ది డిఫరెంట్ ప్యాకేజ్. డిఫరెంట్ ప్యాకేజ్ అంటే ఇప్పుడు P2 ప్యాకేజ్ అనుకున్నాం చూడండి. P2 ప్యాకేజ్లో సబ్ క్లాస్. P2 ప్యాకేజ్లో సబ్ క్లాస్ ఏంది, ఇప్పుడు ఇది మనం P1 ప్యాకేజ్లో అండ్ ఇది P2 ప్యాకేజ్ అంటే వేరే ఫోల్డర్ అనుకున్నాం కదా. ఆ ఫోల్డర్లో మనం 2 క్లాసెస్ డిక్లేర్ చేసినాం. ఒకటి ఏంటిది, డి క్లాస్, ఇంకొకటి ఈ క్లాస్. బట్ ఈ క్లాస్ డి అనేది ఏంటంటే క్లాస్ ఏకి సబ్ క్లాసు.
క్లాస్ ఏకి సబ్ క్లాస్ అంటే ఇన్హర్ట్ చేసుకుంటుంది అనమాట. ఏని ఏం చేస్తుంది, ఇది డి అనేది ఇన్హర్ట్ చేసుకుంటుంది. అంటే వేరే ప్యాకేజ్లో ఉన్నటువంటి ఒక సబ్ క్లాస్. అలాంటప్పుడు ఏమేమి ఇన్హర్ట్ అవుతున్నాయి అంటే ఇక్కడ జెడ్ డబ్ల్యూ రెండే ఇన్హర్ట్ అవుతున్నాయి చూడండి, ప్రొటెక్టెడ్ పబ్లిక్. సో ఈ క్లాస్లో ఉన్నటువంటి ఈ 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్లోకి డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్నటువంటి ఒక సబ్ క్లాస్లోకి ఏమేమి ఇన్హర్ట్ అవుతున్నాయి, పబ్లిక్ ఇన్హర్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఇన్హర్ట్ అవుతుంది. ఇవి 2 మాత్రమే ఇన్హర్ట్ అవుతున్నాయి, ప్రైవేట్ ఇన్హర్ట్ అవ్వట్లేదు అండ్ డిఫాల్ట్ కూడా ఇన్హర్ట్ అవ్వటం లేదనమాట. సో రెండే ఏమిటిది, అది ప్రొటెక్టెడ్ జెడ్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, పబ్లిక్ డబ్ల్యూని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ప్రైవేట్ అనేది యాక్సెస్ అవ్వట్లేదు అండ్ డిఫాల్ట్ కూడా మనకు యాక్సెస్ అవ్వట్లేదు. ఎక్కడ, వేరే ప్యాకేజీలో ఉన్నటువంటి ఒక సబ్ క్లాస్లోకి. క్లియర్, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ ప్యాకేజీలో ఉన్నటువంటి నాన్ సబ్ క్లాస్. డిఫరెంట్ ప్యాకేజీలో ఉన్నటువంటి నాన్ సబ్ క్లాస్ ఓన్లీ పబ్లిక్ మాత్రమే యాక్సెస్ అవుతుంది చూడండి. సో ప్రైవేట్ యాక్సెస్ అవ్వట్లేదు, ప్రొటెక్టెడ్ యాక్సెస్ అవ్వట్లేదు అండ్ డిఫాల్ట్ కూడా మనకు యాక్సెస్ అవ్వటం లేదు, ఓన్లీ పబ్లిక్ మాత్రమే యాక్సెస్ అవుతుంది. సో అంటే ఏంది, ఇప్పుడు P1 ప్యాకేజీలో ఉన్నటువంటి క్లాస్ ఏని P2 ప్యాకేజీలో ఉన్నటువంటి క్లాస్ ఈ అంటే ఇది ఏంది, వేరే ప్యాకేజీలో ఉంది అండ్ నాన్ సబ్ క్లాస్ అంటే ఇన్హర్ట్ చేసుకున్నటువంటి క్లాసు, అందులో ఓన్లీ పబ్లిక్ను మాత్రమే అది యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే క్లాస్ ఈలో మనం డిఫైన్ చేసినటువంటి ఒక మెథడ్ లోపల మనం ఈ పబ్లిక్ వేరియబుల్ని మాత్రమే మనం యాక్సెస్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది డబ్ల్యూ అనేది. సో ఈ విధంగా మనకు ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఆర్ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి ఒక క్లాస్లో మనం కొన్ని వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ వీటి ద్వారా డిక్లేర్ చేసినప్పుడు సేమ్ ప్యాకేజ్లో సబ్ క్లాస్లో ఏమేమి యాక్సెస్ అవుతాయి, సేమ్ ప్యాకేజ్లో నాన్ సబ్ క్లాస్లోకి ఏమేమి యాక్సెస్ అవుతాయి, డిఫరెంట్ ప్యాకేజ్లో సబ్ క్లాస్లోకి ఏమేమి యాక్సెస్ అవుతాయి అండ్ డిఫరెంట్ ప్యాకేజ్లో నాన్ సబ్ క్లాస్లోకి ఏమేమి యాక్సెస్ అవుతాయి. మన అవసరానికి తగ్గట్టు మనం ఒక సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు ఇన్ని రకాల క్లాసులు మనం తయారు చేస్తుంటాం. ఓకే, ఇన్ని రకాల క్లాసులు తయారు చేసేటప్పుడు మనం తయారు చేసేటటువంటి ఈ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్లో ఏ వేరియబుల్స్ ఏ క్లాసుల్లోకి ఏ విధంగా యాక్సెస్ అవ్వాలి, అది ఏది యాక్సెస్ కాకూడదు అనేటటువంటి రిస్ట్రిక్షన్స్ మనము ఈ యాక్సెస్ మాడిఫైర్స్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైర్ ద్వారా మనం స్పెసిఫై చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదంతా ఏంటంటే మనం ఒక సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు డిఫరెంట్ చాలా వందల క్లాసులు తయారు చేస్తుంటాం. సో వందల క్లాసులు తయారు చేస్తుంటాం, 10ల సంఖ్యలో నుంచి 100లో ఉన్నటువంటి అంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క సైజుని బట్టి. అది చాలా పెద్ద సాఫ్ట్వేర్ అయితే 100 వేల క్లాసులు తయారు చేస్తుంటాం. చిన్న ప్రోగ్రామే రాసిన అనుకోండి ఒక 2-3 క్లాసులతో అయిపోవచ్చు. సరే అది ఎన్నైనా కానివ్వండి. సో అట్లా మనం తయారు చేసేటప్పుడు ఒక క్లాసుకు సంబంధించినటువంటి వేరియబుల్స్ ఆర్ మెథడ్స్ ఏ క్లాసుల్లోకి ఏ విధంగా యాక్సెస్ అవ్వాలి అనేటటువంటి రిస్ట్రిక్షన్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదంతా మనం డిజైన్ చేసేటప్పుడు క్లాసులు డిజైన్ చేసేటప్పుడే ఈ రిస్ట్రిక్షన్స్ మనం స్పెసిఫై చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మనం ఈ క్లాసెస్ని మనం తయారు చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది థియరిటికల్ ఇన్ఫర్మేషన్ మనం ఇంతవరకు డిస్కస్ చేసింది. సో ఈ థియరిటికల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు సేమ్ ఇవే క్లాసులు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ, ఈ 5 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాసి ఇవి ఈ 4 వేరియబుల్స్ ఒక్కొక్క దాంట్లోకి మనకు ఏ విధంగా యాక్సెస్ అవుతున్నాయో ఇప్పుడు మనం ఇంతవరకు థియరీ డిస్కస్ చేసినాం కదా, సేమ్ ఈ థియరీని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్ రాసేసి ఒకసారి చెక్ చేసుకొని చూద్దాం. P1 ప్యాకేజ్లో ABC 3 క్లాసెస్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఇది ఏ క్లాస్ ప్యాకేజ్ P1లో క్లాస్ ఏ ఉంది. క్లాస్ ఏలో మనము ఇంట్ ఎక్స్ ఇది ప్రైవేటు, ఇంట్ వై ఇది డిఫాల్ట్, ఇంట్ జెడ్ ఇది ప్రొటెక్టెడ్, ఇంట్ డబ్ల్యూ ఇది పబ్లిక్. సో మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఒక క్లాస్లో డిక్లేర్ చేసినటువంటి ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ వేరియబుల్స్ అయినా విత్ ఇన్ దట్ క్లాస్లో మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. అంటే షో అనేటటువంటి మెథడ్లో మనం ఈ 4 వాడుకోవచ్చు. అంటే తన క్లాస్లో మనం వాటిని ఎట్లనైనా ఏ మెథడ్లోనైనా ఎట్లనైనా వాడుకోవచ్చు అనమాట. సో ఇది క్లాస్ ఏకి సంబంధించి. అండ్ నెక్స్ట్ క్లాస్ బీకి సంబంధించి మనం అదే ప్యాకేజ్లో ఉన్నటువంటి ఇంకొక క్లాస్ బి, బట్ ఇట్ ఈస్ సబ్ క్లాస్. ఏ అనేటటువంటి క్లాస్ని బి మనం ఏం చేస్తుంది, ఎక్స్టెండ్ చేసుకుంటుంది. బి ఎక్స్టెండ్స్ ఏ అంటే ఏ ఇప్పుడేమో పేరెంట్ క్లాస్ అవుతుంది, బి చైల్డ్ క్లాస్ అవుతుంది. అంటే ఏ సూపర్ క్లాసు, బి సబ్ క్లాస్. సో బి అనేటటువంటి సబ్ క్లాసు ఏని ఇన్హర్ట్ చేసుకుంటే ఏమేమి ఇన్హర్ట్ అవుతాయి, సేమ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి సబ్ క్లాస్లోకి ఈ ప్రైవేట్ అనేటటువంటిది తప్ప మిగతా 3 యాక్సెస్ చేసుకోవచ్చు. సో ప్రైవేట్ అంటే ఏంది, ఏ క్లాస్లో మనం డిక్లేర్ చేసినటువంటి ఈ ప్రైవేట్ యాక్సెస్ వేరియబుల్ ఏదైతే ఉందో ఎక్స్ అనేది మనకి ఇప్పుడు ఏంది బి క్లాస్లోకి రాదు, ఎక్స్ బి క్లాస్లోకి రాదు, మిగతా 3 వస్తాయి. అందుకని మనం చూడండి క్లాస్ బిలో మనం డిస్ప్లే అనేటటువంటి ఒక మెథడ్ని మనం రాసినాం. ఆ మెథడ్లో మనము వైని వాడుకుంటున్నాం, జెడ్ని వాడుకుంటున్నాం, డబ్ల్యూని వాడుకుంటున్నాం. ఇక్కడ మనం ఓన్లీ ప్రింట్ లైన్ అనేటటువంటి మెథడ్లో వాడుకుంటున్నాం, కానీ నాట్ ఓన్లీ ప్రింట్ లైన్ మెథడ్ మనము వీటిని ఎట్లనైనా వాడుకోవచ్చు. అంటే ఏంది ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, అర్థమెటిక్ ఆపరేషన్స్లో వాడుకోవచ్చు. ఇంకా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిలో ఆపరేషన్స్లో కూడా మనం వైని, జెడ్ని, డబ్ల్యూని మనకు నచ్చినట్లు మనం ఎక్కడైనా ఎట్లనైనా లూప్లలో వాడుకోవచ్చు, కండిషన్స్లో వాడుకోవచ్చు,
ఓకే. డిఫరెంట్ స్టేట్మెంట్స్లో డిఫరెంట్గా మనకు ఎట్లా కావాలంటే అట్లా ఈ YZW ఈ మూడింటిని అంటే పబ్లిక్ వాటిని, ప్రొటెక్టెడ్ వాటిని, డిఫాల్ట్ వాటిని ఈ మూడింటిని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సేమ్ ప్యాకేజ్ ఉన్నటువంటి నాన్ సబ్ క్లాస్. సో ఇప్పుడు సి అనేది ఏంటంటే సేమ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి క్లాస్, అంటే అదే P1 ప్యాకేజ్లోనే ఉంది, P1 ఫోల్డర్లోనే ఉంది. సో దాంట్లో క్లాస్ సి అనేది ఏంటంటే నాన్ సబ్ క్లాస్ బట్ సేమ్ ప్యాకేజ్లో ఉంది. సో అందులో మనకు ఏమేమి వస్తున్నాయట, ఈ ప్రైవేట్ అనేది తప్ప మనకు మళ్ళీ పబ్లిక్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ ఈ మూడు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే సిలో ఏ క్లాసుకు సంబంధించినటువంటి ఈ మూడింటిని వైని, జెడ్ని, డబ్ల్యూని ఈ మూడింటిని మనం వాడుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి ఈ మూడింటిని మనం డైరెక్ట్గా వాడుకోవట్లేదు. ఇప్పుడు బి అనేటటువంటి క్లాస్లో మనము YZWని మనం డైరెక్ట్గా వాడినాం. అంటే ఏ నుంచి బీకి అవి డైరెక్ట్గా ఇన్హర్ట్ అవుతున్నాయి, బీలో మనం డైరెక్ట్గా వాడుతున్నాం YZW అనేది. బట్ సికి వచ్చినప్పుడు ఏందంటే సి నాన్ సబ్ క్లాస్, అది సి అనేది ఏంది నాన్ సబ్ క్లాస్లో మనం YZWని మనం డైరెక్ట్గా యూజ్ చేయడం సాధ్యం కాదు. ఆ క్లాసుకు సంబంధించినటువంటి ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి త్రూ ఆబ్జెక్ట్ ద్వారానే మనం యాక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. obj.w, obj.y, obj.z, obj.w అంటే మూడు యాక్సెస్ అవుతున్నాయి. పబ్లిక్ యాక్సెస్, స్పెసిఫైడ్ యాక్సెస్ అవుతుంది, ప్రొటెక్టెడ్ యాక్సెస్ అవుతుంది, డిఫాల్ట్ యాక్సెస్ అవుతుంది. అంతే కదా, YZW ఇవే కదా. ఎక్స్ అనేది ప్రైవేట్, మిగతాది డిఫాల్ట్, అండ్ ఇది ప్రొటెక్టెడ్, ఇది పబ్లిక్. ఇవి మూడు యాక్సెస్ అవుతున్నాయి. బట్ మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా మనం యూజ్ చేయడానికి వీలేదు. అది నాన్ సబ్ క్లాస్ కాబట్టి, క్లాస్ సి అనేది నాన్ సబ్ క్లాస్ కాబట్టి నాన్ సబ్ క్లాస్లో మనము ఆ వేరియబుల్స్ని కనుక మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఆ క్లాసుకు సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ మనం తయారు చేసి త్రూ ఆబ్జెక్ట్ ద్వారానే మనం వాటిని యాక్సెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఒక నాన్ సబ్ క్లాస్లోకి మనము ఒక క్లాసుకు సంబంధించినటువంటి వేరియబుల్స్ కానీ మెథడ్స్ని కానీ మనం యాక్సెస్ చేయాలి అని అంటే సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ తయారు చేసి త్రూ ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే మనం వాటిని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది నాన్ సబ్ క్లాస్ అయితే. ఒకవేళ సబ్ క్లాస్ అయితే మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు YZW. సో ఇప్పుడు ఏలో మనం XYZW అని డైరెక్ట్గా వాడినాం కదా, ఆబ్జెక్ట్ తయారు చేసి ఏం వాడట్లేదు. ఎలా అయితే తన సొంత క్లాస్లో వాటిని మనం డైరెక్ట్గా ఎలాగ వాడుకుంటున్నామో సబ్ క్లాస్లో కూడా అలాగే డైరెక్ట్గా వాడుకోవచ్చు, YZW డైరెక్ట్గా వాడుకోవచ్చు. బట్ నాన్ సబ్ క్లాస్కి వచ్చినప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ తయారు చేసి త్రూ ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే వాటిని మనం యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. బట్ యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ త్రూ ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం. సో ఇప్పుడు ఇది ఈ మూడు రకాలు అయిపోయినాయి. అండ్ కమింగ్ టు ది ఫోర్త్ టైపు, అది ఏంటిది అంటే డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్నటువంటి ఒక సబ్ క్లాస్. అదేంటిది, మనం డి అనుకున్నాం కదా. సో డిఫరెంట్ ప్యాకేజ్, ఈ డి అనేది ఎక్కడుంది మనకు, ప్యాకేజ్ P2లో ఉంటుంది. ప్యాకేజ్ P2లో డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్నటువంటిది. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం, క్లాస్ డి అనేటటువంటి ఒక క్లాస్ని మనము డిఫైన్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుంది, ఎక్స్టెండ్స్ ఏ, డి ఎక్స్టెండ్స్ ఏ అంటే వేరే ప్యాకేజ్లో ఉన్నటువంటి ఒక క్లాస్ని మనం ఏం చేస్తున్నాం, డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్నటువంటి ఒక సబ్ క్లాస్లోకి ఇన్హర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఏ అనేది వేరే ప్యాకేజ్లో ఉంది, డి అనేది ఇంకొక ప్యాకేజ్లో ఉంది. ఏని మనం డికి మనం ఇన్హర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి డి అనేది ఏంది ఇప్పుడు సబ్ క్లాస్. సో ఈ డి అనేటటువంటి సబ్ క్లాస్లోకి మనకు ఏమేమి ఇన్హర్ట్ అవుతాయట, సో ఇక్కడ మనకు ప్రైవేట్ ఇన్హర్ట్ కాదు, డిఫాల్ట్ ఇన్హర్ట్ కాదు, మిగతాయి పబ్లిక్, ప్రొటెక్టెడ్ ఇవి రెండు మాత్రమే ఇన్హర్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ రెండు మాత్రమే ఇన్హర్ట్, ఏమేంటిది పబ్లిక్ ఒకటి, ప్రొటెక్టెడ్ ఒకటి. సో అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఏలో డిక్లేర్ చేసినటువంటి ఈ ప్రైవేట్ ఎక్స్ అండ్ ఈ డిఫాల్ట్ వై ఇవి రెండు కూడా ఇన్హర్ట్ అవ్వవు. ఓన్లీ ప్రొటెక్టెడ్, పబ్లిక్ అంటే ఇది ZW ఈ రెండింటిని మాత్రమే మనం ఇన్హర్ట్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. సో ZW ఈ రెండింటిని మాత్రం మనం ఇన్హర్ట్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. ఈ XYని మనం ఇన్హర్ట్ చేసుకోలేము, అందుకని వీటిని కామెంట్ పెట్టేసినాం. ఓకే, X మనము ఇన్హర్ట్ చేసుకోలేము, కామెంట్ ఉంది చూడండి వాటికి. బట్ ఇక్కడ మనకు ZWని మనం వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ డి అనేది సబ్ క్లాస్ కాబట్టి మనం డైరెక్ట్గా రాస్తున్నాం, ZWని మనం డైరెక్ట్గా రాస్తున్నాం. ఇప్పుడు బి కూడా ఇన్హర్ట్ చేసుకుంటుంది కదా, సో అందుకని బీలో కూడా మనం వీటిని డైరెక్ట్గా రాసినాం. సో అట్లనే డీలో కూడా మనం వాటిని ఏంది డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా రాయొచ్చు. ఓకే, సో అయితే ఇప్పుడు మనకు వేరే ప్యాకేజ్లో ఉన్నటువంటి ఒక క్లాస్ని మనం ఇంకొక ప్యాకేజ్లో ఈ ప్యాకేజ్లో అంటే P1 ప్యాకేజ్లో ఉన్నటువంటి ఏ అనేటటువంటి ఒక క్లాస్ని P2 ప్యాకేజ్లో ఉన్నటువంటి డి అనేటటువంటి ఒక క్లాస్లోకి మనం ఇన్హర్ట్ చేసుకుంటున్నాము అని అంటే ఏంటంటే దానికి కంపల్సరీ ఇంపోర్ట్ అనేటటువంటి స్టేట్మెంట్ వాడాలి. ఇంపోర్ట్ P1 స్టార్ అన్నాం అంటే P1 ప్యాకేజ్లో ఉన్నటువంటి
అన్ని క్లాసెస్ని మనం ఏం చేయొచ్చు, డీలోకి ఇప్పుడు ఇన్హర్ట్ చేసుకుంటున్నాం. ఈ అన్ని అంటే ఏబిసి 3 వస్తాయి. ఇక్కడ స్టార్ పెట్టినాం కాబట్టి ఏబిసి 3 వస్తాయి. ఈ స్టార్ ప్లేస్లో మనం ఏ అని రాస్తే ఒక ఏ మాత్రమే వస్తుంది. P1.B అని రాస్తే ఓన్లీ బి మాత్రమే ఇన్హర్ట్ అవుతుంది. P1.C రాస్తే ఓన్లీ సి మాత్రమే ఇన్హర్ట్ అవుతుంది. మనం ఇప్పుడు P1.స్టార్ అంటే P1లో ఉన్నటువంటి ఈ 3 ఏబిసి 3 కూడా ఇప్పుడు ఇన్హర్ట్ అవుతాయి. బట్ 3 వాడట్లేదు, మనం ఓన్లీ ఏనే వాడుతున్నాము. సో ఏ కూడా ఇన్హర్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం అంటే ఏంది, ఒక ప్యాకేజీలో ఉన్నటువంటి వేరే ప్యాకేజీలో ఉన్నటువంటి క్లాసెస్ని మనం ఇంకొక ప్యాకేజీలో కనుక మనం ఇన్హర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం ఏం చేయాలి, ఇన్హర్ట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇంపోర్ట్ అనేటటువంటి స్టేట్మెంట్ మనం ఎట్లా వాడతాం ఏంటిది అనేది. ఓకే, సో ఆ వీడియో మీరు మళ్ళీ ఒకసారి చూడండి, ఒకవేళ ఇది ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ప్రీవియస్ వీడియో. సో P1లోకి మనం ఏం చేయాలి, P1.స్టార్ అని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం P2 ప్యాకేజ్లోకి. సో ఇప్పుడు ఇది సబ్ క్లాస్. దీంట్లో ZW అంటే ఓన్లీ పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్ అండ్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైర్స్, ఈ రెండింటి మాత్రమే మనం యాక్సెస్ చేసుకోవటం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఇంకొక టైపు, అదేంటిది డిఫరెంట్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాస్. అంటే ఇప్పుడు ఈ క్లాస్లో మనం అంటే ఇప్పుడు ఇది క్లాస్ అంటే ఇక్కడ ఏని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మన ప్రోగ్రాంలో ఈ క్లాస్ అనేది ఏని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాన్ సబ్ క్లాస్ అనేది ఏంటంటే మనం రాసినటువంటి ఈ క్లాస్ ఈని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, దీంట్లో మనం ఓన్లీ పబ్లిక్ మాత్రమే యాక్సెస్ అవుతాయి, రిమైనింగ్ 3 యాక్సెస్ అవ్వవు. అంటే ఒక క్లాసుకు అది వేరే ప్యాకేజ్లో ఉండి నాన్ సబ్ క్లాస్ కనుక అయితే ఆ ప్యాకేజ్లో వేరే క్లాస్ ఏ నుంచి ఏదేమైతే ఓన్లీ పబ్లిక్ మాత్రమే యాక్సెస్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్.w ఓన్లీ W మాత్రమే. సో పబ్లిక్ ఇంటూ W మాత్రమే యాక్సెస్ అవుతుంది. మిగతా ఈ ప్రైవేట్ కానీ డిఫాల్ట్ కానీ ప్రొటెక్టెడ్ కానీ అవి యాక్సెసిబుల్ కావు. బట్ ఇక్కడ చూడండి, మనకు ఇది నాన్ సబ్ క్లాస్ కాబట్టి మనం ఏం చేయాలి, కంపల్సరీగా ఆబ్జెక్ట్ తయారు చేసి త్రూ ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే మనం యాక్సెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అందుకని obj.w ఒక ఆబ్జెక్ట్ OBJ అనేటటువంటి ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేసి ఆ ఆబ్జెక్టు ద్వారానే మనం యాక్సెస్ చేస్తాం obj.w. ఎందుకని ఇది నాన్ సబ్ క్లాస్. ఓకే, క్లాస్ ఈ అనేది ఏ యొక్క నాన్ సబ్ క్లాస్, అందుకని మనం వీటిని డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి రాదు. సో కంపల్సరీగా మనం ఆబ్జెక్ట్.w అని రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనము ఒక్కొక్క క్లాస్లోకి వేటిని ఇన్హర్ట్ చేసుకోలేము అనేది ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్, ఈ యాక్సెస్ మాడిఫైర్స్ ద్వారా మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఇప్పుడు ఈ 5 రకాల క్లాసులు మనం తయారు చేసినాం. ఈ 5 రకాల క్లాసులని మనం డిఫరెంట్ ఫైల్స్లో మనం తయారు చేసినాం. వీటన్నిటిని కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం. సో వీటన్నిటిని మనం కంపైల్ చేసి రన్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ అసలు ఎట్లా పనిచేస్తాయి ఏంటంటే యాక్సెస్ మాడిఫైర్స్ మెయిన్ అనేటటువంటి ఇంకొక క్లాస్ తయారు చేస్తున్నాం. ఆ క్లాస్లో ఈ 5 టైప్స్ ఆఫ్ క్లాసెస్ మనం ఇప్పుడు ఏమైతే తయారు చేసినామో వాటన్నిటి యొక్క ఆబ్జెక్ట్స్ తయారు చేసేసి ఆ మెథడ్స్ని మనం ఇక్కడ యాక్సెస్ చేయడం జరుగుతుంది. ప్రతి క్లాస్లో మెథడ్స్ తయారు చేసినాం చూడండి. ఏలో షో మెథడ్ పెట్టినాం, అండ్ బిలో డిస్ప్లే మెథడ్, సిలో డిస్ప్లే మెథడ్, అండ్ డిలో కూడా డిస్ప్లే మెథడ్ తయారు చేసినాం, ఈలో కూడా డిస్ప్లే మెథడ్ తయారు చేసినాం. సో ఈ అన్ని క్లాసుల యొక్క ప్రతి క్లాస్ యొక్క ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా వాటి యొక్క మెథడ్స్ని మనం ఇప్పుడు యాక్సెస్ చేసినాం. యాక్సెస్ చేస్తే ఆ మెథడ్స్ లోపల రాసినటువంటి ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈలో డిస్ప్లే మెథడ్ రాసినాం, దాంట్లో ఈ ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ డీలో డిస్ప్లే మెథడ్లో ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, సిలో డిస్ప్లే మెథడ్లో ఈ 3 స్టేట్మెంట్స్, అండ్ బిలో ఈ 3 స్టేట్మెంట్స్, ఏలో ఈ 4 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ కనుక మీరు ఈ కామెంట్స్ తీసేసి అనుకోండి, ఇప్పుడు నేను రాసినటువంటి ఈ కామెంట్స్ తీసేసి కనుక మీరు ప్రోగ్రామ్ కనుక రాస్తే ఆటోమేటిక్గా ఏమవుతాయంటే కంపైల్ టైం ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకు కంపైల్ టైం ఎర్రర్ వస్తుందంటే మనం ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ కండిషన్స్ పెట్టాం కదా, ఈ కండిషన్స్ ఆటోమేటిక్గా వీటికి అప్లై అయ్యి అది ఆటోమేటిక్గా ఎర్రర్ వస్తుంది అనమాట మనకు. ఓకే, సో మీరు ఒకసారి కావాలంటే ఈ కామెంట్స్ తీసేసుకొని ఒకసారి టెస్ట్ చేసి చూడండి మీరు ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఓకే, సో ఈ 5 టైప్స్ ఆఫ్ క్లాసెస్ని మనము ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ మెయిన్ అనేటటువంటి ఒక క్లాస్లోకి మనం వీటిని యాక్సెస్ చేస్తూ మెయిన్ మెథడ్లో రాస్తూ ఆ క్లాసుల యొక్క ఆబ్జెక్టులు తయారు చేస్తూ ప్రతి క్లాసులో మనం డిక్లేర్ చేసినటువంటి ఆ మెథడ్స్ని మనము యాక్సెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈడ మెయిన్ మెథడ్లో ఏ అనేటటువంటి క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ స్మాల్ ఏ తయారు చేస్తున్నాం. సో దాని తర్వాత A.show అన్నాం. ఏ క్లాస్లో ఉంది, షోనే కదా, ఏ క్లాస్ ఏలో షో ఉంది కదా, షోని ఇప్పుడు మనం కాల్ చేస్తున్నాం, A.show అన్నాం. సో షో మెథడ్లో ఏమేమి ఉన్నాయి, ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఓకే, ఇప్పుడు మనం ఎక్స్కి 10 అసైన్ చేసినాం, వైకి 20 అసైన్ చేసినాం, జెడ్కి 30 అసైన్ చేసినాం, డబ్ల్యూకి 40 అసైన్ చేయడం జరిగింది. సో అవి ఎక్స్ వై జెడ్ డబ్ల్యూలో ఉంటుంది 10 20 30 40 ఇవి డిస్ప్లే అవుతాయి మనకు ఇక్కడ ఏ డాట్ షో అనగానే. దాని తర్వాత ప్రింట్ లైన్ అంటే అది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత బీ క్లాస్ యొక్క ఆబ్జెక్టు, క్యాపిటల్ బీ ఉంది కదా, సో బీ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం, సో స్మాల్ బీని. దాని తర్వాత బీ డాట్ డిస్ప్లే అన్నాం. బీ క్లాస్లో డిస్ప్లే మెథడ్ ఉంది కదా, బీ క్లాస్లో డిస్ప్లే మెథడ్ రాసినాకంటే ఇవి 3 వై జెడ్ డబ్ల్యూ అవి ఇప్పుడు ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. దాని తర్వాత సి క్లాస్లో కూడా డిస్ప్లే మెథడ్ రాసిన, సో దానికి సంబంధించి అది డిస్ప్లే అవుతుంది. డి క్లాస్ కూడా అంతే డిస్ప్లే అవుతాయి, ఈ క్లాస్లో కూడా అంతే డిస్ప్లే అవుతాయి అనమాట, ఈ ప్రతి మెథడ్కి సంబంధించినటువంటి. అయితే ఇప్పుడు మనం ఈ ఫైల్స్ని మనం ఏ విధంగా కంపైల్ చేయాలి, అవి ఏ విధంగా రన్ చేయాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకో చూడండి. ఈ యాక్సెస్ మాడిఫైర్స్ మెయిన్ అనేదాన్ని మనం ఇక్కడ జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో తయారు చేస్తున్నాం. అంటే P1 ప్యాకేజీ, P2 ప్యాకేజీ ఇవి 2, అండ్ నెక్స్ట్ ఈ యాక్సెస్ మాడిఫైర్స్ మెయిన్. ఈ 5 క్లాసెస్ని మనం యాక్సెస్ చేసేటటువంటి మెథడ్ క్లాస్ ఉంది కదా, ఫైనల్ మనం రాసినటువంటి క్లాస్, ఇవన్నీ కూడా సేమ్ ఫోల్డర్లో ఉన్నాయి, జావా ప్రోగ్రామ్స్లోనే ఉన్నాయి. ఓకే, అంటే P1 ప్యాకేజ్ని కానీ P2 ప్యాకేజ్లో ఉన్నటువంటి క్లాసెస్ని కనుక మనము యూజ్ చేసుకోవాలంటే ఆ ప్యాకేజెస్ యొక్క పేరెంట్ ఫోల్డర్లోకి వచ్చి చేయాలి అని మనం నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం కదా, సేమ్ ఇప్పుడు అదే ఇక్కడ అప్లై చేస్తున్నాను నేను. ఓకే, చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం P1 ప్యాకేజ్లో ఏమున్నాయి, 3 క్లాసెస్ ఉన్నాయి, ఏబిసి P1 ప్యాకేజ్లో. అండ్ P2 ప్యాకేజ్లో ఏమున్నాయి, డిఈ ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని మనం ఎట్లా కంపైల్ చేయాలి ఏంటిది ఏదో చూద్దాం. సో జనరల్గా ఏంటంటే P1 ప్యాకేజ్లో ఉన్నటువంటి ఫస్ట్ ఈ 3 క్లాసెస్ని మనం A.java, B.java, C.java ఫస్ట్ వీటిని మనం కంపైల్ చేద్దాం. సో వీటిని కంపైల్ చేయాలంటే ఏంటంటే మనం ఆ ప్యాకేజ్లోకి వెళ్ళి మనం కంపైల్ చేసుకోవచ్చు. ఏబిసి ఈ మూడింటిని సేమ్ ప్యాకేజ్లో ఉన్నాయి కాబట్టి మనం ఆ ప్యాకేజ్లోకి వెళ్ళి మనం కంపైల్ చేసుకోవచ్చు. సో అంటే ఏంటంటే ఇక్కడ మనము ఇప్పుడు మనం ఎక్కడున్నాం, సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్లో P1 ప్యాకేజ్లో ఉన్నాం మనం. సో డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్లో అంతే కదా. సో ఇక్కడ చూడండి, డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో P1 అనేటటువంటి ఫోల్డర్లో ఉన్నాం. అందులో మనకి ఏముంది, ఏబిసి 3 జావా ఫైల్స్ ఉన్నాయి. ఈ 3 జావా ఫైల్స్ మనం కంపైల్ చేయాలన్నమాట. సో 3 జావా ఫైల్స్ ఉన్నాయి కాబట్టి మనం విడివిడిగా కంపైల్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకటే స్టేట్మెంట్స్ తోటి మనం ఈ మూడింటిని మనం ఒకటే స్టేట్మెంట్స్ తోటి మనం కంపైల్ చేయొచ్చు. అదేంటంటే మనము సో జనరల్గా మనం అన్ని ఫైల్స్ని మనం రిప్రజెంట్ చేయాలంటే స్టార్ సింబల్ వాడతాం కదా. సో ఇక్కడ కూడా మనం సేమ్ స్టార్ సింబల్ వాడుకోవచ్చు, జావా సి స్పేస్. సో జావా సి రాసిన తర్వాత మనం ఏం చేస్తాం, జనరల్గా ఫైల్ నేమ్ డాట్ జావా అని రాసేసి ఎంటర్ కొడతాం. సో ఆ ఫైల్ మనకి ఏమైతే కంపైల్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఒక ఫైల్ కాదు, మనం 3 ఫైల్స్ మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం, కంపైల్ చేయబోతున్నాం. అంటే A.java అని రాయాలి, తర్వాత B.java అని రాయాలి, C.java అని విడివిడిగా రాయాలి. అంటే జావా సి A.java అని రాసి ఎంటర్ కొడితే మనకి ఏమవుతుంది, ఈ ఏ అనేటటువంటి జావా ఫైల్ ఏమవుతుంది, కంపైల్ అవుతుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ జావా సి B.java అని ఎంటర్ కొడితే B.java ఫైల్ కంపైల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ C.java రాస్తే ఈ C.java ఫైల్ కంపైల్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఏంటంటే విడివిడిగా రాసే బదులు ఇప్పుడు ఈ P1 ఫోల్డర్లో ఉన్నటువంటి అన్ని జావా ఫైల్స్ ఒకేసారి మనం కంపైల్ చేసే విధంగా స్టేట్మెంట్ రాయొచ్చు. దానికి అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అన్ని అని అంటే ఏంటంటే స్టార్ సింబల్ వాడతాం. సో మనకు తెలుసు కదా, స్టార్ సింబల్ని అన్ని క్లాసుల్ని అన్ని ఇంటర్ఫేసెస్ని అందులో ఉన్నటువంటి అన్ని ఫైల్స్ని రిప్రజెంట్ చేస్తుంది స్టార్ అనేది. సో మనకు ఈ P1 ఫోల్డర్లో ఈ 3 ఉన్నాయి. ఈ మూడింటిని మనం ఒకేసారి మనం ఈ విధంగా కంపైల్ చేయొచ్చు. అంటే star.java అంటే ఇక P1 ఫోల్డర్లో ఉన్నటువంటి అన్ని .java ఫైల్స్ అని అర్థం అనమాట. అంటే ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3. సో ఈ మూడింటిని మనం ఒకేసారి ఏం చేస్తున్నాం, మనం జావా సి అంటే కంపైల్ అవుతుంది. సో ఎంటర్. సో ఆటోమేటిక్గా మనకు 3 ఒకేసారి కంపైల్ అయిపోయినాయి. చూడండి, 3 కంపైల్ అయిపోయినాయిగా. 3 కంపైల్ కాగానే మనకు 3 డాట్ క్లాస్ ఫైల్స్ తయారైనాయి. చూడండి, A.javaకి A డాట్ క్లాస్, B.javaలో ఒకే క్లాస్ ఉంది, అది B క్లాస్ కాబట్టి B డాట్ క్లాస్, C.java ఫైల్లో మనకు ఒకటే క్లాస్ ఉంది, అది C. సో అందుకని C డాట్ క్లాస్ తయారైపోయినాయి. చూడండి, ఒక్కొక్క ఫైల్లో ఒక్కొక్క క్లాసులు ఉన్నాయి, ఒక్కొక్క క్లాసే ఉంది. ఆ క్లాసులకు సంబంధించినటువంటి డాట్ క్లాస్ ఫైల్స్ మనకి ఇప్పుడు తయారైపోయినాయి, కంపైల్ అయిపోయింది ఒకటే స్టేట్మెంట్ ద్వారా. ఓకే, సో ఈ విధంగా ఏం చేయొచ్చు, మనం కంపైల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఏమైంది,
P1 ప్యాకేజ్లో ఉన్నటువంటి ఏబిసి మూడింటిని మనం కంపైల్ చేయడం జరిగింది. ఓకే, ఇది అయిపోయింది మనకు దీంతో. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంది, ఇక P2 ప్యాకేజ్లో ఉన్నటువంటి వాటిని మనం చేయాలి. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంది, P2 ప్యాకేజ్లో ఉన్నటువంటి అయితే P2 ప్యాకేజ్లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ P2 ప్యాకేజ్లో ఉన్నటువంటి వాటిని మనం ఏం చేయాలి, కంపైల్ చేయాలి. సో P2 ప్యాకేజ్లో మనకి ఎన్ని ఉన్నాయి, డిఈ 2 ఉన్నాయి. మరి ఈ రెండింటి మనం P2 ప్యాకేజ్లోకి వెళ్ళి కంపైల్ చేయొచ్చా? ఇప్పుడు P1 ప్యాకేజ్లో మనం కంపైల్ చేయాలంటే ఏంటంటే P1 ప్యాకేజ్లోకి వెళ్ళి మనం కంపైల్ చేసినాం. ఓకే, P1 ప్యాకేజ్లోకి వెళ్ళి మనం కంపైల్ చేసినాం. బట్ P2 ప్యాకేజ్లో ఉన్నటువంటి ఈ రెండింటిని మనం కంపైల్ చేయాలంటే P2 ప్యాకేజ్లోకి వెళ్ళే కంపైల్ చేయాలంటే P2 ప్యాకేజ్లోకి వెళ్ళి కంపైల్ చేయకూడదు. ఎందుకు P2 ప్యాకేజ్లోకి వెళ్ళి కంపైల్ చేయకూడదు అంటే, ఇప్పుడు డి అండ్ ఈ ఇవి రెండింటిని మనం చూసినప్పుడు ఇవి ఇంపోర్ట్ P1ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఇంపోర్ట్ P1 డాట్ స్టార్ అన్నాం అంటే ఇప్పుడు ఈ దేన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది, P1 ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ డి చూడండి, డి కూడా ఏం చేస్తుంది, P1 ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేస్తుంది. అంటే ఈ క్లాసెస్ని కనుక మనం కంపైల్ చేయాలి అని అంటే అవి P1 ప్యాకేజ్ని యాక్సెస్ చేయాలి. ఇవేమో P2 ప్యాకేజ్లో ఉన్నాయి. P2 ప్యాకేజ్లో ఉన్నటువంటి ఈ డిని ఈని కనుక మనము కంపైల్ చేయాలంటే అవి P1 ప్యాకేజ్ని యాక్సెస్ చేయాలి. సో ఇప్పుడు మనం P1 ప్యాకేజ్ని కనుక యాక్సెస్ చేయాలి అని అంటే ఇప్పుడు మనం P2 ప్యాకేజ్లోకి వెళ్ళి కనుక మనం ఈ రెండింటిని కంపైల్ చేస్తే సో ఈ P2 ప్యాకేజ్లో P1 ప్యాకేజ్ని యాక్సెస్ చేయడం పాసిబుల్ అవ్వదు. P2 ప్యాకేజ్లో P1 ప్యాకేజ్ని మనం యాక్సెస్ చేయడం సాధ్యం కాదు. ఎందుకని, P2 ప్యాకేజ్లో మనం ఈ P1 ప్యాకేజ్ని యాక్సెస్ చేయడం సాధ్యం కాదు. ఎందుకని P2 అనేది ఒక సపరేట్ ఫోల్డరు, P1 అనేది ఇంకొక సపరేట్ ఫోల్డరు. ఈ P2 ప్యాకేజ్లో P1 ప్యాకేజ్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయడం సాధ్యం కాదు. మరి ఇప్పుడు ఎట్లా కంపైల్ చేయాలి అని అంటే P1ని యాక్సెస్ చేయాలంటే P1 P2 ఇవి రెండు ఉన్నటువంటి ఫోల్డర్ ఏంటిది, జావా ప్రోగ్రామ్స్. ఈ జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో నుంచి మనం కంపైల్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. P2 ప్యాకేజ్లో P1 ప్యాకేజ్ని మనం యాక్సెస్ చేయాలి అని అంటే P2 ప్యాకేజ్లోకి వెళ్ళి కంపైల్ చేయడం సాధ్యం కాదు. సో ఇది దీని యొక్క మదర్ ఫోల్డర్, ఈ రెండింటి యొక్క మదర్ ఫోల్డర్లోకి రావాలి. అంటే జావా ప్రోగ్రామ్స్లోకి రావాలి. మనం జావా ప్రోగ్రామ్స్లోకి వచ్చి అక్కడ మనము P2 ప్యాకేజీని మనము కంపైల్ చేయాలి. P2 ప్యాకేజీని కంపైల్ చేయాలంటే P1 ప్యాకేజీని కూడా మనం ఇన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి P1 ప్యాకేజీని మనం P2లోకి యాక్సెస్ చేసుకోవాలి. కాబట్టి బయటికి వచ్చి ఇవి రెండు ఫోల్డర్స్ ఎక్కడైతే ఉన్నాయో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మనం కంపైల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎందుకని P2 లోపల మనం ఏం చేస్తున్నాం, P1ని యాక్సెస్ చేస్తున్నాం. P2 లోపల P1ని యాక్సెస్ చేస్తున్నాం, అంతే కదా. ప్యాకేజ్ P2లోకి మనం P1ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ అనేటటువంటి ఫైల్లో అంతే చేస్తున్నాం, డి అనేటటువంటి ఫైల్లో కూడా అంతే చేస్తున్నాం. కాబట్టి ఇవి రెండింటిని మనం కంపైల్ చేయాలి అని అంటే మనం ఈ కండిషన్ని ఫాలో అవుతూ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం ఇప్పుడు కంపైలేషన్ అనేది ఎక్కడి నుంచి చేయాలి, P2 నుంచి చేయకూడదు, జావా ప్రోగ్రామ్స్ నుంచి మనం ఈ P2 ప్యాకేజీని కంపైల్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఇప్పుడు మనం జావా ప్రోగ్రామ్స్లో నుంచి మనం కమాండ్ ప్రాంప్ట్ని మనం యాక్సెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో డి జావా ప్రోగ్రామ్స్, డి జావా ప్రోగ్రామ్స్. ఇప్పుడు డి జావా ప్రోగ్రామ్స్లో మనం డి జావా ప్రోగ్రామ్స్ కదా ఇది, సో మనం డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్లో ఉన్నాం. డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్లో ఉన్నాం అంటే ఇప్పుడు ఇందులో ఉన్నాం. ఇప్పుడు ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి, ఫోల్డర్స్ కంప్లీటెడ్ అనే ఫోల్డర్ ఉంది, P1 ఫోల్డర్ ఉంది, P2 ఫోల్డర్ ఉంది, యాక్సెస్ మాడిఫైయర్స్ మెయిన్ డాట్ జావా అని ఇప్పుడు ఈ 4 రకాలు ఉన్నాయి. ఈ 4 రకాల వాటిలో మనం కంపైల్ చేసేది ఏంటిది, P2కి సంబంధించినటువంటి వాటిని మనం కంపైల్ చేయాలి. P2కి సంబంధించినటువంటి వాటిని మనం కంపైల్ చేయాలి. అంటే కంపైల్ చేయడం కోసం మనం నార్మల్గా జావాసీ రాస్తాం, జావాసీ కమాండ్. ఓకే, జావాసీ కమాండ్ రాస్తాం. ఇందులో మనం వేటిని కంపైల్ చేయాలి, కంప్లీటెడ్లో కంపైల్ చేయాలా, P1లో కంపైల్ చేయాలా, P2లో కంపైల్ చేయాలా, ఈ ఫైల్ని మనం కంపైల్ చేయాలా అంటే ఇప్పుడు మనం
P2లోకి కంపైల్ చేయాలి. P2లో ఏమేమి ఉన్నాయి, డిఈ 2 ఫైల్స్ కంపైల్ చేయబోతున్నాం కాబట్టి మనం స్టార్ పెట్టుకోవచ్చు. ఓకే, బట్ దేనిలోకి P2లోకి కంపైల్ చేయబోతున్నాం కాబట్టి జావా సి అని రాసి P2 ఫోల్డర్లో ఉన్నటువంటివి అని మనం చెప్పాలి. సో P2 అని రాయాలి. ఇక్కడ చూడండి, డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్ అంటే డి డ్రైవ్లో / రాష్ట్రంగా అంతే P2 అనేటటువంటి ఫోల్డర్లో ఉన్నటువంటి ఫైల్స్ కాబట్టి P2 / అని రాయాలి. P2 రాసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ఫైల్ కాదు మనం కంపైల్ చేసేది, 2 ఫైల్స్ కాబట్టి రెండింటిని మనం ఒకేసారి కంపైల్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, స్టార్ సింబల్ పెట్టుకోవాలి. ఒకవేళ విడివిడిగా చేయాలంటే ఏంది, P2 /d.java అని రాయాలి. ఒకసారి డి కంపైల్ అవుతుంది, దాని తర్వాత P2 /e.java అని రాయాలి, అప్పుడు ఈ ఫైల్ కంపైల్ అవుతుంది. అట్లా కాకుండా మనం రెండింటిని ఒకేసారి కంపైల్ చేయడం కోసం ఏం చేయొచ్చు, P2 /star.java. సో ఇది P2 /star.java అంటే ఏమవుతుంది, P2 ఫోల్డర్లో ఉన్నటువంటి అన్ని జావా ఫైల్స్ ఇప్పుడు మనం జావా సి అంటున్నటువంటి అన్ని ఫైల్స్ని కంపైల్ చేయమని మనం ఇప్పుడు కమాండ్ ఇస్తున్నాం దీనికి. సో P2 ఫోల్డర్లో ఉన్నటువంటి అన్ని ఫైల్స్ అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 కంపైల్ అవుతాయి. సో 2 కంపైల్ అయిపోయిన తర్వాత చూడండి మనకు, సో D.javaకి D.class వచ్చేసింది, అండ్ E.javaలో ఒకటే క్లాస్ ఉన్నది, ఈ క్లాస్ E.class. ఇప్పుడు మనకు .class ఫైల్స్ కూడా మనకు తయారైపోయినాయి. సో ఇప్పుడు మనం ఏమైంది, ఇప్పుడు P1 ఫోల్డర్లో ఉన్నటువంటి కంపైల్ చేసేసినాం, అండ్ P2 ఫోల్డర్లో ఉన్నటువంటి ఫైల్స్ మనం కంపైల్ చేయడం జరిగింది. సో కంపైలేషన్ ప్రాసెస్ మీకు ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటున్నాను. P1 ఎట్లా కంపైల్ చేయాలి, P2 ఎట్లా కంపైల్ చేయాలి. P2ని మనం ఏం చేసినామా అంటే P1 P2 ఉన్నటువంటి 2 ఫోల్డర్స్ ఉన్నటువంటి మదర్ ఫోల్డర్లోకి వచ్చేసి, దాని యొక్క పేరెంట్ ఫోల్డర్లోకి వచ్చేసి అక్కడ మనం కంపైల్ చేసినాం P2ని. ఎందుకు, అది P1ని P2లోకి మనం యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి ఆ ప్రోగ్రామ్ అట్లా రాసినాం కదా. సో మళ్ళీ చెప్తున్నా, కొంచెం బోర్ కొడుతున్నట్టు ఉండొచ్చు కొంతమందికి. P2 ప్యాకేజ్లోకి మనం P1ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అట్లా మనం ఇంపోర్ట్ చేసుకొని మనం కంపైల్ చేయాలి అని అంటే, సో ఇవి 2 ఉన్నటువంటి పేరెంట్ ఫోల్డర్లోకి వచ్చి మాత్రమే మనం కంపైల్ చేయాలి. బట్ P1 ఫోల్డర్లో ఉన్నటువంటి ఈ మూడింటిని మనం కంపైల్ చేసినప్పుడు, ఈ P1 ఫోల్డర్లో ఉన్నటువంటి ఏబీసీని మూడింటిని మనం కంపైల్ చేసేటప్పుడు మనము డైరెక్ట్ P1లోకి వెళ్ళి కంపైల్ చేసినాం. కావాలంటే మళ్ళీ మీరు ఈ వీడియోని మళ్ళీ కొంచెం ప్రీవియస్కి బ్యాక్ వచ్చి చూడండి. P1 ఫోల్డర్లోకి వచ్చే డైరెక్ట్గా ఆ ఫోల్డర్లోకి వెళ్ళేకి మనం కంపైల్ చేసినాం. ఎందుకని అక్కడ మనం P1 ఫోల్డర్ని మనం స్పెషల్గా ఇంపోర్ట్ ఏం చేసుకోవట్లేదు, మనం ఏ ప్యాకేజ్ని ఇందులో ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. ఓకే, ఏ ప్యాకేజ్ని కూడా మనం ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. సేమ్ ప్యాకేజ్లో ఉండే సేమ్ ఫోల్డర్లోనే మనం వాడుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు కాబట్టి డైరెక్ట్గా ఆ ఫోల్డర్లోకి వెళ్ళి మనం కంపైల్ చేసుకోవచ్చు. బట్ ఈకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మనము P1 ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ ప్యాకేజీ మనకు ఈ P2 ప్యాకేజ్లోకి యాక్సెస్ అవ్వాలి అని అంటే వాటి యొక్క పేరెంట్ ప్యాకేజ్లోకి వెళ్ళి మనం కంపైల్ చేయాలి. ఇది నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పిన, ఇది ఎందుకంటే మీరు కంపైల్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారని ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. ఓకే, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి కంపైల్ చేసేటప్పుడు ఇవి. ఓకే, ఇప్పుడు మొత్తానికి మనకి ఏమైపోయింది, ఏ ఫోల్డర్లో ఉన్నటువంటి అన్ని క్లాసెస్ అంటే ఏ ప్యాకేజ్లో ఉన్నటువంటి అన్ని క్లాసెస్ మనకు కంపైల్ అయిపోయినాయి, అండ్ P2 ఫోల్డర్లో ఉన్నటువంటి అన్ని క్లాసెస్ మనం కంపైల్ చేయడం అయిపోయింది. సో అన్ని క్లాసెస్ కంపైల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ మెథడ్ రాసినటువంటి ఆ ప్రోగ్రామ్ ఉంది కదా. సో మెయిన్ మెథడ్ మనం ఎక్కడ రాసినాం, యాక్సెస్ మాడిఫైర్స్ main.java. ఈ ఫైల్ని ఇప్పుడు మనం కంపైల్ చేసేసి ఇప్పుడు మనం ఈ ఫైల్ని రన్ చేయాలి. ఎందుకని, మెయిన్ మెథడ్ ఇక్కడ రాసిన మనం వీటిని ఇప్పుడు ఈ A.java కానీ A.java ఇందులో మనకు మెయిన్ మెథడ్ లేదు, B.javaలో మెయిన్ మెథడ్ లేదు, C.javaలో మెయిన్ మెథడ్ లేదు, డీలో లేదు, ఈలో లేదు. ఇది ఎక్కడుంది, యాక్సెస్ మాడిఫైయర్స్. ఈ మెయిన్ మెథడ్ ఎక్కడుంది, యాక్సెస్ మాడిఫైయర్స్ మెయిన్లో రాసినాం. అంటే మెయిన్ మెథడ్ ఇక్కడ రాసినాం కాబట్టి మనం రన్ చేయాల్సింది ఈ మెథడ్ని. ఓకే, ఈ క్లాస్ని మనం రన్ చేయాలి. యాక్సెస్ మాడిఫైర్స్ మెయిన్ అనేటటువంటి ఈ క్లాస్ని మనం కంపైల్ చేస్తే మనకు .class ఫైల్ వస్తుంది. ఆ .class ఫైల్ని మనం రన్ చేస్తే అప్పుడు ఈ .class ఫైల్ చేస్తుంది, ఈ మెయిన్ మెథడ్ వీటన్నిటిని అది యాక్సెస్ చేసుకొని కాల్ చేసుకొని ఇది రన్ చేసి చూపిస్తుంది అనమాట మనకు. సో మనం ఎప్పుడైనా ఇన్ని .class ఫైల్స్ ఉన్నాయి కదా, A.class ఫైల్ ఉంది, B.class, C, D, E. ఇప్పుడు మనం ఇది కంపైల్ చేస్తే మనకి ఇది వచ్చి వీటన్నిటిలో దేన్ని మనం రన్ చేయాలి అంటే మెయిన్ మెథడ్ ఎందులో అయితే ఉందో దాన్ని మనం రన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది మిగతా వాటన్నిటిని కాల్ చేసుకుంటూ వస్తుంది, మిగతాయి రన్ అవుతాయి కామన్గా. ఓకే, ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఇప్పుడు ఈ యాక్సెస్ మాడిఫైర్స్ main.java ఫైల్ మనం కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయాలంటే ఇది ఎక్కడ ఉంది, జావా ప్రోగ్రామ్స్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు జావా ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మనం సో డి డ్రైవ్లో జావా ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఈ ఫైల్ని మనం కంపైల్ చేయాల్సి ఉంటుంది.
సో ఇప్పుడు మనం దీన్ని కంపైల్ చేద్దాం. జావాసి యాక్సెస్ మాడిఫైర్స్ మెయిన్ డాట్ జావా ఎంటర్. సో కంపైల్ అయిపోయింది. మనకు చూడండి యాక్సెస్ మాడిఫైర్స్ మెయిన్ డాట్ జావాకి సంబంధించినటువంటి డాట్ క్లాస్ ఫైల్ తయారైపోయింది. యాక్సెస్ మాడిఫైర్స్ మెయిన్ డాట్ క్లాస్. ఇప్పుడు ఈ క్లాస్ మనం రన్ చేయాలి. జావా యాక్సెస్ మాడిఫైర్స్ మెయిన్. సో రన్ చేస్తే మనకు అవన్నీ వర్క్ అయినాయి చూడండి. ఇక సో అవుట్పుట్ వచ్చేసింది. సో మనం మెయిన్ మెథడ్లో ఫస్ట్ ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ స్మాల్ ఏ తయారు చేసినాం, దాని తర్వాత ఏ డాట్ షో అన్నాం. సో ఇప్పుడు మనం ఏ క్లాస్ చూద్దాం. ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మనం తయారు చేసి ఏ డాట్ షో అంటే షోలో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు వై, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అని మనం ప్రింట్ లైన్ రాసినాం కదా. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20, జెడ్ వాల్యూ 30, డబ్ల్యూ వాల్యూ 40 కదా. అవి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, ఎక్స్ వాల్యూ 10 కదా. సో 10 డిస్ప్లే అయిపోయింది. వై ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు వై వాల్యూ ఎంత 20, సో 20, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వాల్యూ 30, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ వాల్యూ 40. సో ఇది మనకు ప్రింట్ అయిపోయింది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఇది ఏ డాట్ షోకి ఇది అయిపోయింది. దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అంటే జస్ట్ ఒక బ్లాంక్ స్పేస్, మనకు బ్లాంక్ లైన్ ఒకటి తయారవుతుంది. దాని తర్వాత మనం బీ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ స్మాల్ బీని తయారు చేస్తున్నాం ఇక్కడ. దాని తర్వాత బీ డాట్ డిస్ప్లే అని. సో ఇప్పుడు మనం బీ డాట్ జావాలోకి వెళ్తే మనకి ఇక్కడ ఇప్పుడు బీ క్లాస్కి సంబంధించి డిస్ప్లే మెథడ్ ఉంది. సో డిస్ప్లే మెథడ్ లేదు, మనం వై, జెడ్, డబ్ల్యూ ఈ మూడింటిని మనము ఎగ్జిక్యూట్ యాక్సెస్ చేయగలుగుతాము మనము. సో ఆ మూడింటి యొక్క వాల్యూస్ ఇక్కడ వచ్చేసిన చూడండి. వై ఈజ్ ఈక్వల్ టు 20, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 30, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 40. ఇప్పుడు ఒకవేళ మనం ఈ కామెంట్ తీసుకెళ్ళి కంపైల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. కంపైల్ టైంలో మనకు ఎర్రర్ వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది, ఇప్పుడు ఇది అయిపోయింది. బీ డాట్ డిస్ప్లే అయిపోయింది. ప్రింట్ లైన్ అంటే ఒక బ్లాంక్ లైన్ తయారవుతుంది. దాని తర్వాత సి క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ స్మాల్ సీన్ తయారు చేసిన, దాని తర్వాత సి డాట్ డిస్ప్లే అన్నాం. సో సి డాట్ అంటే ఇది సి డాట్ డిస్ప్లే. దీంట్లో ఏముంది, మనం ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేసి ఫస్ట్, దాని తర్వాత మనం వీటిని వై, జెడ్, డబ్ల్యూని యాక్సెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నాన్ సబ్ క్లాస్ కాబట్టి. సో దాంట్లో వై వాల్యూ డిస్ప్లే చేస్తాను, జెడ్ వాల్యూ డిస్ప్లే చేస్తాను, డబ్ల్యూ వాల్యూ డిస్ప్లే చేస్తాను. వై, జెడ్, డబ్ల్యూ 20, 34 అది అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, సో డీ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ స్మాల్ డీ తయారు చేస్తున్నాం. దాని తర్వాత డీ డాట్ డిస్ప్లే అన్నాం. సో డీలో మనకి ఏమైంది, ఓన్లీ రెండే వస్తాయి. ఏమేంటివి అవి, ప్రొటెక్టెడ్ ఒకటి, పబ్లిక్ ఒకటి. ఇవి రెండే వస్తాయి. అవి రెండు జెడ్, డబ్ల్యూ అవి మాత్రం ప్రింట్ అవుతుంది అనమాట. జెడ్ 30, డబ్ల్యూ 40 ఇవి. అండ్ నెక్స్ట్ ఏంటిది, ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేసిన స్మాల్ ఏని ఈ డాట్ డిస్ప్లే అన్నాం. సో ఈ డాట్ డిస్ప్లే అంటే మనకు ఓన్లీ వన్నే, ఓబీజే డాట్ డబ్ల్యూ. ఫస్ట్ ఆబ్జెక్ట్ తయారు చేయాలి, ఎందుకని ఇది ఈ అనేది నాన్ సబ్ క్లాస్ కాబట్టి ఆబ్జెక్ట్ తయారు చేసి త్రూ ఆబ్జెక్ట్ ద్వారా మాత్రం మనం వాటిని ఏం చేస్తాం, మనం యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఓబీజే డాట్ డబ్ల్యూ. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 40. సో ఓన్లీ ఒకటి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, ఒక క్లాస్ తయారు చేసేటప్పుడే మనము ఆ క్లాస్లో ఉన్నటువంటి మెంబర్స్ ఏ మెంబరు ఎక్కడెక్కడ యాక్సెస్ అవ్వాలి, ఎక్కడెక్కడ యాక్సెస్ కాకూడదు అనేటటువంటిది మనము సో ఒక క్లాస్ మనం తయారు చేసేటప్పుడే, అంటే ఇట్లాంటిది ఒక క్లాస్ మనం తయారు చేసేటప్పుడే ఇందులో ఉన్నటువంటి మెంబర్స్ ఏ మెంబరు ఎక్కడెక్కడ యాక్సెస్ అవ్వాలి, ఎక్కడెక్కడ యాక్సెస్ కాకూడదు అనేటటువంటి ఐడియా మనకు ముందే క్లాస్ తయారు చేసేటప్పుడే మనకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం మనం అది ప్రైవేట్ ఉండాలా, డిఫాల్ట్ ఉండాలా, ప్రొటెక్టెడ్ ఉండాలా, పబ్లిక్ ఉండాలా అనేది మనం డిసైడ్ చేసుకొని ఆ రకంగా వాటికి మనము యాక్సెస్ స్పెసిఫైర్స్ పెట్టుకుంటే దాని ప్రకారం అవి సబ్ క్లాస్, సేమ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి సబ్ క్లాస్లోకి, నాన్ సబ్ క్లాస్లోకి, డిఫరెంట్ ప్యాకేజ్లో ఉన్నటువంటి సబ్ క్లాస్లోకి, నాన్ సబ్ క్లాస్లోకి అది డిఫరెంట్గా అవి యాక్సెస్ అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, మనం ఒక క్లాస్లో డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్స్కి ఆర్ డేటా పార్ట్కి మనము ప్రొటెక్షన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఏది ఎక్కడైనా వాడుకోవాలి, ఏది ఎక్కడ వాడుకోకూడదు అనేది ఒక ప్రొటెక్షన్ అనేది మనం ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది అనమాట. రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు యాక్సెస్ స్పెసిఫైర్స్ యొక్క ఉపయోగం అర్థమైంది కదా. సో అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మనం ఇవి థియరిటికల్గా మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రైవేట్ అంటే ఏంటంటే, ద ప్రైవేట్ మాడిఫైర్ రిస్ట్రిక్ట్స్ ది యాక్సెస్ ఆఫ్ ఏ క్లాస్ మెంబర్ టు ది సేమ్ క్లాస్ ఓన్లీ. సేమ్ క్లాస్లో మాత్రమే మనం వాటిని ప్రైవేట్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో ప్రైవేట్ని ఎక్కడ మనం సేమ్ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఒక క్లాస్లో ప్రైవేట్ అంటే ఇది బ్రష్ లాంటిది అనమాట. మనం సేమ్ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాము. మిగతా ఎక్కడ కూడా అది యాక్సెస్ కాదు ఇక. సో విత్ ఇన్ దట్ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. మిగతా ఎక్కడ కూడా అవి యాక్సెస్ అవ్వద్దు. సబ్ క్లాస్లో కూడా యాక్సెస్ అవ్వద్దు. అసలు ఇంకెక్కడ యాక్సెస్ అవ్వద్దు అనుకుంటే ఆ వేరియబుల్స్కి మనం ప్రైవేట్ అని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అది
అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది డిఫాల్ట్. ఇవి 3 రకాలుగా మనం స్పెసిఫై చేయకపోతే దాన్ని మనం డిఫాల్ట్ అంటాం. డిఫాల్ట్ ఏందంటే ప్రైవేట్ కంటే కొంచెం రిస్ట్రిక్షన్ తక్కువ ఉంటుందన్నమాట. సో అదేంటంటే విత్ ఇన్ ది సేమ్ ప్యాకేజ్లో మనం వాటిని యాక్సెస్ చేయొచ్చు. విత్ ఇన్ ది సేమ్ ప్యాకేజ్లో డిఫాల్ట్ వాటిని మనం యాక్సెస్ చేయొచ్చు. సో మనకు ఇంతవరకు మనం చేసినవన్నీ కూడా డిఫాల్టే. మనం ఈ ప్రోగ్రామ్ కంటే ముందు మనం చాలా ప్రోగ్రామ్స్ ఇన్ని క్లాసులు మనం డిస్కస్ చేసినవి కూడా డిఫాల్ట్ అనమాట ఇంతవరకు. అందుకని మనం సేమ్ ప్యాకేజ్లో ఎక్కడైనా వాటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంది డిఫాల్ట్ సేమ్ ప్యాకేజ్లో మనం ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ ప్యాకేజ్లో అంటే విత్ ఇన్ ది క్లాస్లో ఎలాగో యాక్సెస్ చేసుకుంటాం, సబ్ క్లాస్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నాన్ సబ్ క్లాస్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్ యొక్క ఫెసిలిటీ. అండ్ నెక్స్ట్ ప్రొటెక్టెడ్. సో ప్రొటెక్టెడ్ మాడిఫైర్ అలౌస్ ది యాక్సెస్ ఆఫ్ ఎ క్లాస్ మెంబర్ టు ది సేమ్ ప్యాకేజ్ అండ్ ఆల్సో టు సబ్ క్లాసెస్ ఇన్ డిఫరెంట్ ప్యాకేజ్. సో ప్రొటెక్టెడ్ని మనం ఎక్కడ వాడుకోవచ్చు? ప్రొటెక్టెడ్ని సేమ్ ప్యాకేజ్లో వాడుకోవచ్చు. సేమ్ ప్యాకేజ్లో అంటే ఇట్స్ మేబీ సబ్ క్లాస్ ఆర్ ఇట్స్ మేబీ నాన్ సబ్ క్లాస్. సబ్ క్లాస్ అయినా ఏం లేదు, నాన్ సబ్ క్లాస్ అయినా ఏం లేదు, ప్రొటెక్ట్ని మనం సేమ్ ప్యాకేజ్ మొత్తం మీద వాడుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ప్యాకేజ్లో ఒకవేళ అది సబ్ క్లాస్ కనుక అయితే అక్కడ కూడా మనము యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ప్రొటెక్టెడ్. ఓకే, అంటే ఇది మనం ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ విత్ ఇన్ ది ప్యాకేజ్లో వాడుకోవాలి. అండ్ నెక్స్ట్ అది వేరే ప్యాకేజీలో ఉన్నటువంటి సబ్ క్లాస్లో కూడా దాన్ని యాక్సెస్ చేయాలి అని మనం కనుక ఒకవేళ ఒక వేరియబుల్ని మనం అట్లా కనుక చేయాలి అని అనుకుంటే ఆ వేరియబుల్ని మనం డిక్లేర్ చేసేటప్పుడు ప్రొటెక్టెడ్ అని డిక్లేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది పబ్లిక్ అంటే ఎక్కడైనా యాక్సెస్ అవ్వచ్చు. ఇక ఏడైనా ఏం లేదు, ఇక అసలు మొత్తం నీకు త్రూ అవుట్ వరల్డ్లో నువ్వు ఏ ప్రోగ్రాంలో అయినా ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే దాన్ని మనం పబ్లిక్ అని పెట్టుకోవాలి. పబ్లిక్ అని పెట్టుకుంటే నో రిస్ట్రిక్షన్స్, మొత్తం ఎక్కడైనా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇది పబ్లిక్ సంబంధించినటువంటిది. సో ఈ విధంగా మనం యాక్సెస్ స్పెసిఫికేషన్ మనం అవసరం తగ్గట్టు వాడుకోవడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద వీడియో అయింది అనుకుంటున్నా. సో ఏదైనా మీరు ఏంటంటే అంత కాన్సెప్ట్ అంతా నేను ఒకటే ప్రోగ్రాంలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను కాబట్టి ఇదంతా ఒకటే పెద్ద ప్రోగ్రామ్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వండి. కొంచెం కాన్సెప్ట్ ఈజీనే ఉంటుంది, బట్ ఇవన్నీ ఒకే ప్రోగ్రాంలో ఎక్స్ప్లెనేషన్ రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇది ఇంత పెద్ద వీడియో అయిపోయింది. సో మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, ఓపిక్గా క్లాస్ విని అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇది అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో సో ఇవన్నీ మీరు మంచి ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ ఎట్లా అప్లై అవుతుంది ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా గుర్తుపెట్టుకొని మీకు అవసరమైనప్పుడల్లా అంటే ప్రోగ్రామ్స్ సైజు పెరుగుతున్న కొద్దీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్న కొద్దీ మనకు డిఫరెంట్ ప్యాకేజెస్ మనం తయారు చేస్తున్న కొద్దీ వీటి యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. సో అందుకని ఈ టేబుల్ని మీరు మంచిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.